బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి అనగా ఒక ఆత్మ బాప్తిస్మములోనికి వచ్చేసరికి క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసముంచి బాప్తిస్మములోనికి రావలసిన ఆవశ్యకత ఉందన్నమాట. ఎందుకనంటే ఒక పాపి యొక్క పాపము నిమిత్తము ప్రభువైన క్రీస్తు యేసు తన రక్తమును సిలువలో చిందించినారన్నమాట. ప్రభువైన క్రీస్తు యేసు తాను చిందించిన రక్తమును చేత పట్టుకొని ఆయన పరలోక రాజ్యం ప్రవేశించినారన్నమాట. ప్రస్తుతము క్రీస్తు యేసు యొక్క రక్తము పరలోకమందు ఉందన్నమాట. ఒక పాపి అయిన వాడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనంటే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమును బట్టి ఆ పాపి మీద తండ్రి అయిన దేవునికి కరుణ ఏర్పడుతుంది అన్నమాట. దేవునికి ఎవరి మీద కరుణ ఏర్పడుతుందో వారిని ఆయన క్షమిస్తాడు. ఆయన ఎవరి మీద కఠినుడు అవుతాడో వారి మీద తన ఉగ్రతను దేవుడు అగుపరుస్తాడు. రోమ 3వ అధ్యాయము 26వ వచనం 23వ వచనంలో రోమ 3వ అధ్యాయం 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అంటే దేవుడు క్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచినాడు అన్నమాట. అంటే కరుణకు ఆధారముగా. ఒక వ్యక్తిని కరుణించడానికి క్రీస్తు యేసు యొక్క రక్తం ఆధారం అన్నమాట. అందువలన పాపి అయినటువంటి వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించడము అనగా క్రీస్తు యేసు యొక్క రక్తము మాత్రమే నా పాపములను క్షమించడానికి శక్తివంతమైంది. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం. అక్కడ అపోస్తుడైన పౌలు ఇలా బోధించినాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం వలన తండ్రి అయిన దేవుడు పాపములను క్షమిస్తాడు. క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం వలన తండ్రి అయిన దేవుడు పాప చెర నుండి ఆయన విమోచిస్తాడన్నమాట. ఈ లేఖనము తదుపరి పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనం.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగరా? విమోచింపబడడం అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క రక్తము పాపపు చెర నుండి ఆత్మను విమోచిస్తుంది అన్నమాట. అలాగే క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తము పాపములను కడిగి పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 11 వచనం. మొదటి పత్రిక కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నామము కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క నామము పాపములను కడగ్గా, పరిశుద్ధాత్మ దేవుడు పాపములను కడగ్గా, పాపి యొక్క పాపములు కడుగుబడి ఆ వ్యక్తి ఆ ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా బాప్తిస్మములో సంభవించడానికి ఒక వ్యక్తి అనగా ఒక పాపి అయినటువంటి వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా, క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి ప్రవేశించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. అదే బాప్తిస్మంలో దేవుడు రక్షణను దయచేస్తాడనమాట. పాప మరణముల నుండి ఆత్మను రక్షిస్తాడనమాట. రక్షణ అనగా ఒక అపాయకరమైన స్థితి నుండి తప్పించడం, కాపాడడం, ఒక నిర్భయమైనటువంటి స్థితిలో ఉంచడం అన్నమాట రక్షణ అనగా. నేను మళ్ళీ చెప్తున్నాను, రక్షణ అనగా ఒక అపాయకరమైన స్థితి నుండి పరిస్థితి నుండి తప్పించడము, కాపాడడము, ఒక నిర్భయమైనటువంటి స్థితిలో ఉంచడం అన్నమాట. కనుక మన ఆత్మకు రక్షణ అవసరమైంది. దేని నుండి రక్షణ అవసరమైందంటే పాప మరణముల నుండి మన ఆత్మకు రక్షణ అవసరం అన్నమాట. కనుక మనము కొన్ని లేఖనాలని చూడవచ్చు అన్నమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పేతురు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనాన్ని చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఇక్కడ మూర్ఖులకు, అనేకులకు వేరుగా రక్షణ పొందండి అని అన్నాడు. మూర్ఖులు అంటే ఎవరినైనా? మూర్ఖులను నశించిన స్థితిలో ఉన్నవారు, పాపపు స్థితిలో ఉన్నవారు, పాపపు స్థితిలో ఉన్నవారు, మరణించినటువంటి ఆత్మలు, వారికి వేరుగా రక్షణ పొందండి. ఒక అపాయకరమైన స్థితి నుండి కాపాడబడము, తప్పించబడడం అన్నమాట. ఆత్మకు రక్షణ, పాప మరణముల నుండి రక్షణ అన్నమాట. అలాగే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఇక్కడ జైలు చెరసాల నాయకుడు ఒక ఆయన,
అతడు అర్ధరాత్రి పౌలును శీలను ఇలా అడిగినాడు అనమాట. 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 30 వచనం నుండి 33వ వచనం వరకు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, పౌలును శీలను వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలన నేను? అంటే వాళ్ళు చెరసాల నాయకుడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలి చెప్పు అని అడిగినాడు అన్నమాట. దేని నుండి రక్షణ? పాపములు, అపరాధములు, పాప మరణముల నుండి రక్షణ అన్నమాట. అందువలన పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతని ఇంటి వారికి అందరికీ ఏం చేసినారు? వాళ్ళు వాక్యాన్ని బోధించినారు అన్నమాట. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి, వాడు రక్షణ పొందినారు అనేదాన్ని అక్కడ చెప్పినాడు అనమాట. అంటే చెరసాల నాయకుడు తన ఆత్మ ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నదో అతడు గ్రహించినాడు అనమాట. అంటే ఇది బాప్తిస్మం పొందేటువంటి ఒక ఆత్మ తన ఆత్మ ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నదో ఆ సంగతిని ఆ ఆత్మ గుర్తించాలన్నమాట. అప్పుడు ఈ రక్షణ అనేది ఎంత అవసరము అనేది భావిస్తారు. నేను చాలా దగ్గరలో ఏమంటారంటే, ఎవరైనా కలిసినామా, మీరు రక్షణ పొందినారా అని అడుగుతారు అన్నమాట. నన్ను చాలామంది అడిగి ఉండదు, మీరు రక్షణ పొందినారా అని అడుగుతారు అన్నమాట. వాస్తవానికి అలా చాలామంది అడుగుతుంటారు, కానీ రక్షణ అంటే ఏందో కూడా తెలియదు అన్నమాట. రక్షణ అనగా కూడా తెలియదు వాళ్ళకి. కానీ ఫార్మాలిటీగా అడుగుతుంటారు, రక్షణ పొందినారా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం నుంచి ఈ రక్షణ అవసరం అనేది అనేకులు భావించడం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పాపము ఎంత తీవ్రమైనది అని చెప్పుకున్నాం అన్నమాట. పాపము వలన ఒక మనుషుడు పాపపు చెరలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒక ఆత్మ పాపపు చెరలోనికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. పాపము చేసేటువంటి వ్యక్తి మీద ఒక యజమానిగా ఉందన్నమాట. అంటే దాసుడుగా మారుతూ ఉన్నాడు. ఈ పాపం అనేది దేవుని వద్ద నుండి వచ్చే జీవాన్ని ఆపివేసింది. ఆత్మ నిర్జీవమైందన్నమాట. ఈ పాపము దేవుని వద్ద నుండి నిన్ను దూరం చేసేసింది అన్నమాట. లోకమందు దేవుడు లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, ఆత్మలుగా ఉన్నారు. ఈ పాపం అనున్నది సాతానుని యొక్క అధమ వ్యక్తిత్వమును ఆత్మకు సమకూరుస్తూ ఉందన్నమాట. ఇది మరీ డేంజర్ అన్నమాట. కనుక పాపం వలన అనేక సమస్యలు ఆత్మకు, ఒక్క సమస్య కాదు, 2 సమస్యలు కాదు, అనేక సమస్యలు. ఈ సమస్యలను ఎవరు గుర్తిస్తారో వారు ఆత్మకు రక్షణ అవసరమని భావిస్తారు. వాస్తవానికి సువార్తికుడు పాపం వలన ఆత్మలు ఎలాంటి సమస్యలను కలిగి ఉన్నవో దానిని సువార్తికుడు ప్రకటించాలి. అలా ప్రకటించగలిగితే ఒక ఆత్మ తాను కలిగినటువంటి పాపపు సమస్యలు ఏవో గుర్తించగలిగితే రక్షణ ఎంత అవసరమో వాడు భావిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాను,
మనం వెళ్తాం, నాకు బాగలేదు అని అంటాం. ఆయన ఏం బాగలేదని అంటాడు, ఫలానా బాగలేదని అంటాం. ఆయన వెంటనే రక్త పరీక్ష రాస్తాడు అనమాట. రక్త పరీక్ష చేసుకుని వచ్చినాయి. మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్ చూసి చెప్తాడనమాట. ఆ రిపోర్ట్ చూసి చెప్పినప్పుడు ఆ పేషెంట్ వచ్చి జాగ్రత్త పడతాడు. అలాగే ఒక సువార్థికుడు తన వద్ద సువార్తను వినేటువంటి వారికి పాపము వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడి ఉన్నాయి అనే దాన్ని స్పష్టంగా చెప్పాలి. ఎలాంటి సమస్యలు పాపం వలన ఏర్పడ్డాయి అని చెప్పాలన్నమాట. అప్పుడు వారు రక్షణ పొందడానికి ఆసక్తిని కనుబరుస్తారన్నమాట. మనకి ఇక్కడ క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి ఎవరు బాప్తిస్మములోనికి వస్తారో అక్కడ పాప మరణముల నుంచి దేవుడు వారిని రక్షిస్తాడు అన్నమాట. అపోస్తలుల కార్యం 4:12లో అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పినాడు. 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. అంటే యేసుక్రీస్తు నామముననే రక్షణ, పాప మరణముల నుంచి రక్షణ, ఒక చెర నుంచి, పాపపు చెర నుంచి రక్షణ, విమోచన. కనుక ఈ రక్షణ అనేది బాప్తిస్మములో దేవుడు కలుగు చేస్తాడు అన్నమాట, రక్షిస్తాడు. ఒక ఆత్మను పాప మరణముల నుంచి ఆయన రక్షిస్తాడు అన్నమాట. రక్షణ పొందినటువంటి వారిని దేవుడు సంఘముతో చేరుస్తాడు అన్నమాట. అపోస్తలుల కార్యములు 2:47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి రక్షణ పొందేటువంటి వారిని దేవుడు సంఘముతో చేరుస్తాడు. కానీ ఈ సంగతులు మీరు విన్న సంగతులే, కానీ మరొకసారి వినేటువంటి ఒక అవకాశం. నెంబర్ 1, పాపపు చెర. పాప మరణములు. నుండి ఆత్మకు రక్షణ అవసరం అన్నమాట. గుర్తిస్తేనే, గుర్తించకపోతే ఏం లేదు. మనుషులందరూ కూడా పాపమును గుర్తించడం లేదన్నమాట.
పాపం వలన ఆత్మకు సంభవించేటువంటి సమస్యలు తెలియడం, పాపం వలన ఆత్మకు కలిగేటువంటి నష్టములు కూడా మనుషులకు తెలియడం. పాపము అనున్నది ఎంత తీవ్రమైందో మనుషులకు అర్థం కావడం. అంటే ఒక జ్వరం వచ్చింది నాయన, ఈ జ్వరాన్ని కొలుస్తారనమాట. దేంతో కొలుస్తారు? థర్మామీటర్ అని ఒకటి ఉంది, దాంతో కొలుస్తారు. కొలిచినప్పుడు ఏనైనా 102 ఉందంటే ఏమంటారు నాయన? ఎక్కువగా ఉంది జ్వరం అంట. అంటే జ్వరాన్ని కొలిచి చూసి దాని తీవ్రతను తెలుసుకుంటారనమాట. అలాగే బీపీ ఉంది, బీపీని కూడా కొలిచి చూస్తారనమాట. కొలిచి చూడడం వలన బీపీ వాళ్ళని ఎంత ప్రమాదము అని గుర్తిస్తారు. అలాగే షుగర్ ఉంది, షుగర్ని రక్త పరీక్ష ద్వారా దాన్ని కూడా కొలిచి చూస్తారు. షుగర్ యొక్క తీవ్రత ఎంత ఉందని కూడా తెలుసుకుంటారు అన్నమాట. కానీ ఇక్కడ పాపపు యొక్క తీవ్రతను ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. అసలు పాపం అంటేనే తెలుసుకోని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ పాపము అనున్నది మానవుల యొక్క ఆత్మలకు ఎన్ని సమస్యలను కలుగు చేసిందో అన్ని సమస్యలను కలుగు చేస్తుంది అన్నమాట ఒక్క పాపం. నీకు నీ తండ్రి అయిన దేవునికి అడ్డంగా వచ్చింది ఏదైనా పాపం. నీ ఆత్మ నశించిపోవడానికి ఏది కారణము? పాపమే. నీ ఆత్మ మరణించడానికి కారణం ఏది? పాపమే. నీ ఆత్మ సాతాను యొక్క రూపంలోనికి మారిపోవడానికి ఏది కారణము? పాపమే. నీవు కేవలము శరీర సంబంధిగానే జీవించడానికి ఏది కారణము? పాపమే. నీవు నరకమునకు నీకు తెలియకనే నీవు నరకం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, కారణము పాపమే. ఈ పాపము యొక్క ప్రభావము మనుషుల మీద ఉన్న, ఆత్మల మీద ఉన్న, అది ఏమి తెలియనట్టే మనుషులు జీవించేస్తున్నారు అన్నమాట, జీవించేస్తూ ఉన్నారు. కానీ పాపం వలన వచ్చే ఆ నష్టాన్ని గనక మనుషులు గ్రహిస్తే రక్షణ అవసరం అని భావిస్తారు అన్నమాట. ఒక వరద పొర్లి పారుతోంది, నేను ఆ వరదలో ఒకడు పడిపోయినాడు. వరదలో పడ్డాడు కాబట్టి వాడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు రక్షణ కోరుకుంటాడు. ఎందువలన? వాడు చుట్టూ నీళ్ళల్లో వాడున్నాడు, ఆ నీళ్ళల్లో వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. నీళ్ళని ఎప్పుడు చూస్తుంటారు, నీళ్ళని త్రాగుతాను, నీళ్ళతో స్నానం చేస్తున్నాను, నీళ్ళతో బట్టలు ఉతుకుతాను, అన్నీ చేస్తున్నాం. కానీ అక్కడున్న నీళ్ళు ఉన్నాయి, అది ప్రత్యేకమైన నీళ్ళు. అది వాడి ప్రాణాన్ని అరించివేసే నీళ్ళు అన్నమాట. ఆ నీటి మధ్య వాడు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే వానికి ఒక భయం ఏర్పడుతుంది. ఏ భయం? అది ప్రాణ భయం ఏర్పడుతుంది అన్నమాట. ఈ ప్రాణ భయానికి తన్ను ఎవరు రక్షిస్తారో అని వాడు కేకలు వేస్తాడు అన్నమాట. కేకలు వేస్తాడు, ఆర్తనాదాలు అంటారు దాన్ని, కేకలు వేస్తాడు. ఎవరైనా అతన్ని రక్షించగలిగితే అదృష్టవంతుడు, రక్షించే నాదుడు లేకపోతే వాడు చనిపోతాడు. కాబట్టి ఒక వరద నీటిలో చిక్కుకున్నటువంటి ఒక మనిషి యొక్క ప్రాణం ఎంతో, అలాగున ఆత్మను ఈ పాపం చుట్టిందనమాట, చుట్టివేసిందనమాట. ఆత్మ అన్ని వైపులు చుట్టేసి ఆత్మ ఒక అపాయకరమైన స్థితిలో ఉందన్నమాట. ఈ అపాయకరమైన స్థితిని ఆత్మను గుర్తించడం, ఎందుకంటే ఆత్మ అదృశ్యం, శరీరం దృశ్యము. అందువలన వరదలో చిక్కుకున్న శరీరానికి ప్రాణహాని ఉందని గ్రహిస్తూ ఉన్నారు. పాపములో చిక్కుకున్నటువంటి ఆత్మకు హాని ఉందని గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ ఆత్మకు హాని ఉంది అని గుర్తింపు చేసేది ఎవరినైనా? సువార్తికులు. కనుక పాపపు చెర నుండి, పాప మరణముల నుండి ఆత్మకు రక్షణ అవసరం అన్నమాట. ఈ రక్షణ అవసరం. ఎవరైనా ఈ సంగతిని గుర్తిస్తే,
గుర్తించితే ఎవరైనా సరే నాకు రక్షణ అవసరము అని కనుక గుర్తిస్తే అతడైనా ఆమె అయినా క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రవేశించాలన్నాడు. ఈ కార్యక్రమంలోని ప్రవేశించాలి. ఈ కార్యక్రమంలో తండ్రి అయిన దేవుడు ఈ బాప్తిస్మములో ఆయన రక్షణ దయచేస్తాడు. రక్షణ దయచేసి అతన్నైనా ఆమెనైనా ఆయన సంగముతో చేస్తాడు అన్నమాట. మనకు సంఘంలోనికి ప్రవేశిస్తాము. ఈ రక్షణ అనేది ఇది ఒక ఆశీర్వాదం. రక్షణ అనేది ఒక ఆశీర్వాదం. కానీ ఇక్కడ రక్షణ పొందినటువంటి నీవు మళ్ళీ రక్షణ పొందవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. చూడండి ఆయన లేఖనాన్ని. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ఈ మొదటి పత్రికను చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఇలా బోధించినాడు: మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాల్గొట్టుకు నియమింపలేదు. ఎవరికి చెప్పినాడు ఈ సంగతుల్ని? సంఘానికి చెప్పినాడు. సంఘం అంటే ఎవరినైనా ఈ సందర్భం రక్షణ పొందినవారు. రక్షణ పొందిన వారితో ఏం చెప్తున్నాడు ఆయన? నంబర్ 1, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు పిలిచాను కదా, నియమించాను. అంటే రక్షణ అనేది ఎక్కడ జరిగిపోయింది? ఇక్కడ జరిగిపోయినా కూడా మళ్ళీ ఏం చెప్తాడు ఆయన? క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు ఆయన మనం నియమించున్నాడు. అంటే రక్షణ అనేది ఇక్కడ ఒక రక్షణ సంభవించింది, కానీ మళ్ళీ రక్షణ పొందాలంటాడు ఆయన. రక్షణ పొందడానికి ఆయన నియమించినాడు, మనల్ని నియమించుకున్నాడు అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం కూడా. 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను. ఇక్కడేమన్నాడు ఆయన? రక్షణ పొందుటకు. దేవుడు ఏం చేసినాడు? దేవుడు
ఆది నుండి ఏర్పరిచినాడు. ఇక్కడ పైనేమో రక్షణ పొందుడు, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు నియమించినాడు. దేని నియమించినాడు? ఆడ సంఘాన్ని. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఏర్పరిచినాడు. ఎవరిని ఏర్పరిచినాడు? సంఘాన్ని ఏర్పరిచినాడు. నేను ఇక్కడ అనేకులు ఈ రక్షణ గురించి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ రక్షణ పొందినటువంటి వారు మళ్ళీ రక్షణకు సిద్ధపడాలి, మళ్ళీ రక్షణ పొందాలి. అలాగే 14 వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మనకి ఇక్కడ మీరు ఇలాగున రక్షింపబడాలి అని అంటాడు. మీరు ఇలాగున రక్షింపబడి, ఎక్కడ రక్షింపబడాలి? సంఘంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ రక్షింపబడి ఎవరు మహిమను పొందాలంటాడు ఆయన? క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి. ఈ లేఖనాలు చూడండి, ఆయన అంత చక్కగా చెప్పినాడు. మరొక లేఖనాన్ని చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక్కడ పౌలు అన్నారు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నేడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. చివరికి ఏమంటాడు ఆయన? సువార్త వలన. సువార్త వలననే. సువార్త వలననే రక్షణ పొందాలి. నేను ఇక్కడ దాని వలన రక్షణ పొందినారు. ఈడ సువార్తే కదా అది. ఇక్కడ సువార్త వలన రక్షణ పొందిన వారు సంఘములోనికి వచ్చిన తర్వాత మళ్ళీ సువార్త వలనే రక్షణ పొందాలి. చూడండి సిస్టమ్ ఎట్ట పెట్టినాడు దేవుడు. అంతిమంగా మరొక లేఖనాన్ని కూడా ఆయన చెప్పినాడు అనమాట. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, అనేకులకు తెలిసిందల్లా కూడా బాప్తిస్మములో రక్షణ పొందడము అనేది కొందరికి తెలుసు, ఇది కూడా అందరికి తెలియడం వల్ల. కానీ బాప్తిస్మం పొంది సంఘములోనికి ప్రవేశించిన తర్వాత కూడా ఏముందంటాడు ఆయన? రక్షణ పొందాలి ఖచ్చితంగా.
కాబట్టి ఈ రక్షణ ఎక్కడ పొందాలి? ఇది అంటే లోకములో నుండి సంఘములోనికి వచ్చుటకు రక్షణ పొందినాము. రక్షణ పొందిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘముతో చేరుస్తూ ఉన్నాడు. సంఘములోనికి వచ్చిన వాళ్ళు రక్షణ పొందాలి. వాళ్ళు ఎక్కడ రక్షణ పొందాలి అంటే తీర్పులో రక్షణ పొందాలన్నమాట. తీర్పులో రక్షణ పొందాలన్నమాట. తీర్పు అనేది మన ఆత్మకు మళ్ళీ ఒక అపాయకరమైన పరిస్థితి అది. అనగా ఇక్కడ చెప్పిన రక్షణలన్నీ కూడా తీర్పులో రక్షణ పొందడం అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పినాడు ఆయన? మొదట ఏం చెప్పినాడు ఆయన? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలి అన్నాడు. ఇక్కడ ఇక్కడ ఎలా రక్షణ పొందినాం మేడ? క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచి బాప్తిస్మంలోకి వచ్చిన కారణాన దేవుడు పాప మరణాల నుంచి రక్షించినాడు. అక్కడ మనం క్రీస్తు ద్వారా రక్షణ పొందాలి తీర్పులో. తీర్పు అనేది ఒక అపాయకరమైన పరిస్థితి. ఎవరికి అపాయకరమైన పరిస్థితి అది? సంఘానికి అపాయకరమైన పరిస్థితి. పేతురు తన పత్రికలో సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా చెప్పినాడు అన్నమాట. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఏమన్నాడు ఆయన? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అంటే తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది అన్నాడు ఆయన? అంటే దేవుని ఇల్లు అంటే సంఘం అన్నమాట. దేవుని ఇల్లు అనే సంఘము యొద్ద తీర్పు ఆరంభమగు కాలం వచ్చిన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అంటే సువార్తకు అవిధేయులు అంటే ఎవరు నాయన? సువార్తకు అవిధేయులు అంటే ఎవరు? సువార్తకు విధేయులు అంటే ఎవరు? ఇక్కడ సువార్తకు విధేయులైనందున పాప మరణాల నుంచి దేవుడు ఏం చేసినాడు? రక్షించినాడు. అంటే సువార్త ఒక్కటే అని అనుకోకూడదు ఇక్కడ. అంటే ఇక్కడ సువార్త ఇది పాపపు చెరలో ఉన్నటువంటి వారు పాప మరణము నుండి రక్షించడానికి సువార్త దేవుడు సిద్ధం చేసినాడు. అలాగే ఈ సువార్తను సంఘానికి కూడా సిద్ధం చేసినాడు అనమాట. అందులో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏమని సెలవిచ్చినాడు? పౌలు ఇలా సెలవిచ్చినాడు అనమాట. ఆయన సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. దేని యందు నిలిచి ఉన్నారు అంటే సువార్త ద్వారా వాళ్ళు రక్షణ పొందినారు. కానైనా అది ఎక్కడ? బాప్తిస్మమునకు ముందు సువార్త ద్వారా రక్షణ పొందినారు. ఇప్పుడు దేంట్లో నిలిచి ఉన్నారు? వాళ్ళు సువార్తలో నిలిచి ఉన్నారనమాట. కాబట్టి అక్కడ సువార్త ఉంది, బాప్తిస్మమునకు వెలుపల సువార్త పనిచేస్తూ ఉంది, సంఘంలో కూడా సువార్త పనిచేస్తూ ఉందన్నమాట. అని ఏమన్నాడు మళ్ళీ? మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఏం చేయమంటాడు ఈడ? సువార్తను గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడానికి ఏం చేయమన్నాడు ఆయన? మీ విశ్వాసం ఏం కావాలన్నాడు ఆయన? మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ దేని యందు విశ్వాసము?
సువార్త యందు విశ్వాసం ఏం కావాలంటాడు ఆయన? ఏంది నాయన? సువార్త యందు విశ్వాసమే వ్యర్థం కావాలంట. ఏంది అది? ఈ ప్రశ్న ఎవరికి వచ్చిందా? సువార్తను విశ్వసించినారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ అంటాడు అన్నమాట. ఏది వ్యర్థం కావాలడా? మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. కాబట్టి సువార్త వలన ఏర్పడినటువంటి విశ్వాసము ఏం కావాలంటాడు ఆయన? ఏంటంటే ఒక చిన్న విషయాన్ని చూడండి. ఇదే అధ్యాయము 36వ వచనంలో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఏమన్నాడు? నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే మనం ఒక విత్తనం వేస్తామని పొలంలో, అది బ్రతకాలి. అది బ్రతకడానికి విత్తనం ఏం కావాలి? అది చనిపోవాలన్నమాట. అది చనిపోకుండా విత్తనము బ్రతకదన్నమాట. నేను ఇది అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసం ఏం కావాలంటాడు ఈడ? వ్యర్థమైతే ఏం జరుగుతుంది ఆడ? విశ్వాసం అట్లే ఉంటే ఏమవుతుంది? విశ్వాసం వ్యర్థమైతే ఏమవుతుంది? ఏనైనా అర్థమవుతుందా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినాం ఆయన, బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినాము, బిడ్డకు బాగలేదు. ఇప్పుడు అక్కడ బిడ్డ బాగా కావాలంటే ఏది వ్యర్థం కావాలి? డబ్బు వ్యర్థం కావాలన్నమాట. డబ్బు వ్యర్థం కాకుండా బిడ్డ బాగుపడదు అన్నమాట. పాయింట్ అంటే మనలో విశ్వాసం ఉంది, మన హృదయాల్లో మన మనసులో విశ్వాసం ఉంది. విశ్వాసం ఏం కావాలంటాడు ఆయన? కాబట్టి ఇక్కడ విశ్వాసం ఏంది? అక్కడైతే క్రీస్తు రక్తమునందు విశ్వాసం. క్రీస్తు యొక్క రక్తము నా పాపాలను కడిగి వేస్తుంది. క్రీస్తు యొక్క రక్తము పాపము చెర నుండి నన్ను విమోచిస్తుంది. క్రీస్తు యొక్క రక్తము పాప మరణము నుంచి నన్ను రక్షిస్తుంది కదా నాయన. అక్కడ విశ్వాసం అదనమాట. సువార్త వలన అక్కడ విశ్వాసం. సువార్త వలన విశ్వాసం. అంటే క్రీస్తు యొక్క రక్తము పాపము చెర నుండి విమోచిస్తుంది, పాప మరణం నుంచి రక్షిస్తుంది. ఇది ఇక్కడ విశ్వాసం అన్నమాట. క్రీస్తు యొక్క రక్తమందలి విశ్వాసం ఇది. అది సువార్త యందు క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచినాం అన్నమాట. ఇక్కడికి వస్తే సువార్త పట్ల విశ్వాసం. ఇక్కడ విశ్వాసం ఏంది నాయన? ఇక్కడేమని విశ్వసించడము, అక్కడ విశ్వాసం అది, ఇక్కడ విశ్వాసం ఇది అన్నమాట. సంఘంలో విశ్వాసం ఇది. ఇక్కడేమని విశ్వాసం ఉంచడం అన్నమాట. అంటే తీర్పులో రక్షణ పొందుటకు ఇక్కడే మనం విశ్వసించాలి మనం సంఘములో అని అర్థమవుతుంది కదా. అంటే పాప మరణం నుంచి రక్షణ పొందడానికి క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచినాము. బాప్తిస్మం అనే ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వచ్చినాము. రక్షణ సంభవించింది. ఎక్కడి నుంచి అంటే పాప మరణం నుంచి రక్షణ జరిగిందని. ఇప్పుడు సంఘంలోకి వచ్చినాం. ఇప్పుడు మనకు రక్షణ అవసరం. ఎక్కడ రక్షింపడాలి? మనము తీర్పులో రక్షణ పొందాలి. కనుక ఇక్కడ ఏం అగుపరచాలి? మనము విశ్వాసాన్ని అగుపరచాలి. కానీ సంఘములో విశ్వాసం అంటే
నేను మీరు ఆదివారానికి వెళ్ళిపోకపోతుంది. ఆదివారానికి పోతే తప్ప ఇదే అదే అన్నమాట. మళ్ళీ ఈ లేఖనం చూద్దాం. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అవిధేయులు అంటే ఎవరు వాళ్ళు? అవిశ్వాసులు. అవిధేయులు అనగా అవిశ్వాసులు, విధేయులు అనగా విశ్వాసులు. మనకి ఇక్కడ విశ్వాసం. ఏది విశ్వాసం? ఇక్కడ తీర్పులో రక్షణ పొందడానికి ఇక్కడ ఏం చేయవలనో దాన్ని విశ్వసించడం అన్నమాట. ఇక్కడ సంఘంలో ఏం చేయవలనో దాన్ని విశ్వసించడం అన్నమాట. తెస్సలోనిలకు రాసిన కాదు నాయన హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. హెబ్రీ 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఈ మాటలు చూడండి. ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనది నేను స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. నేను సంఘానికి ఏం చెప్పినారు చూడండి. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు అంటే రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అని మేము రూఢిగా నమ్ముతా ఉన్నాము. అంటే ఆనాటి సంఘము రక్షణకరమైన స్థితిలో ఉంది. ఎక్కడ రక్షణ పొందడం? వీడ తీర్పులో రక్షణ పొందేటువంటి ఆ రక్షణకరమైన స్థితిలోనే ఆనాటి సంఘం ఉందన్నమాట. కాబట్టి రక్షణకరమైన స్థితిలో ఉండడానికి వాళ్ళు ఏం చేసి ఉన్నారనేది 10వ వచనంలో చెప్పినాడు ఆయన. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఇక్కడ సంఘములో విశ్వాసం అంటే ఏంటనైనా సంఘముల విశ్వాసం దేవుని నామమును బట్టి ఏం చూపించడము? ఇదన్నమాట విశ్వాసం. సంఘములో ఉన్నటువంటి విశ్వాసం దేవుని నామమును బట్టి ప్రేమను చూపించడం. ఎవరి పట్ల చూపించడం ప్రేమని? సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమను చూపించడం అన్నమాట. ఎవరు దేవుని నామమును బట్టి ప్రేమను చూపిస్తారో వారిని తీర్పు దినమునాడు యేసు ప్రభు ఏం చేస్తాడు? క్రీస్తు ద్వారా రక్షించేస్తాడు. క్రీస్తు తన ద్వారా ఆయన క్రీస్తు మనల్ని రక్షిస్తాడు అన్నమాట. ఆ రక్షణ పొందడానికి దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆది నుండి ఏర్పరచుకున్నాడు. ఆ రక్షణ పొంది పరలోకం వెళ్ళి క్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మనల్ని పిలిచినాడు. కనుక రక్షణ దేని వల్ల లభ్యమవుతుంది? ఇక్కడ సువార్త వలననే రక్షణ లభ్యమవుతుంది అన్నమాట. తీర్పులో రక్షణ సువార్త వలననే లభ్యమవుతుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసం ఏంది? ఆయన నామమును బట్టి. ఎవరి నామాన్ని బట్టి? మన తండ్రి అయిన దేవుని యొక్క నామమును బట్టి ప్రేమను చూపించడం అన్నమాట. మనకు మొదటి శతాబ్దంలో వారు ప్రేమను చూపించినారన్నమాట. తెస్సలోనికు రాసిన పత్రికను చూడండి. అక్కడ అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మొదటి పత్రిక తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం.
నుంచి 12వ వచనం వరకు చూడండి ఆయన. ఇక్కడ పౌలు తెస్సలోనిలకు రాసిన సంఘాన్ని గురించి, తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి ఇలా సెలవిచ్చినాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏమంటాడు ఒకే మాట? సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఏం జరిగింది నాయన సంఘంలో? మీరు ఒకరిని ఒకరు ప్రేమించడానికి దేవుని చేతనే మీరు నేర్పబడ్డారు. దేవుడు నేర్పించినాడు, మీరు నేర్చుకున్నారు. కాబట్టి మొదటి శతాబ్దంలో ఎవరి నామమున వాళ్ళు ప్రేమ చూపించినారు? దేవుని నామమున సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమను చూపించినారు. అంతేకాదు, దేవుని నామమును బట్టి సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమ చూపించగా, క్రీస్తు నామమును బట్టి లోకములో ఉన్న అనుజనుల మీద ప్రేమ చూపించినారు సువార్తను ప్రకటించడం ద్వారా. సంఘములో ఉన్న వారిని ప్రేమిస్తే ఎవరి నామాన ప్రేమ చూపించడము? దేవుని నామమున ప్రేమను చూపిస్తున్నాం సంఘంలో. అన్ని జనులకు క్రీస్తు ప్రేమను ఎలా చూపించగలుగుతాము? సువార్తను ప్రకటించడం వలన అన్ని జనులకు క్రీస్తు ప్రేమను చూపిస్తాం అన్నమాట. అనగా సంఘములో సత్క్రియలను చేయడము, దేవుని నామమున ప్రేమను చూపించడము, నశించిన ఆత్మలకు సువార్తను ప్రకటించడము, క్రీస్తు నామమున ప్రేమ చూపించడం. కనుక సంఘములోనికి ప్రవేశించిన వ్యక్తి అంటే అనగా బాప్తిస్మములో పాప మరణముల నుండి రక్షణ పొంది దేవుని ద్వారా సంఘములోనికి ప్రవేశించిన వ్యక్తి తీర్పును దృష్టిలో ఉంచుకోవలసి ఉంది. తీర్పులో రక్షణ పొందవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఆ తీర్పులో రక్షణ పొందుటకు సంఘమునందు సువార్తను విశ్వసించి దేవుని నామమున ప్రేమను చూపవలసి ఉందన్నమాట. అనగా సంఘములో సత్క్రియలను తనకున్న సామర్థ్యమును బట్టి సంఘంలో చేయవలసిన అవకాశం కలిగి ఉన్నారన్నమాట. నన్ను మీరు సత్క్రియల పట్ల బహు జాగ్రత్తను కలిగి ఉండండి. అంటే సంఘములో ఉన్నప్పుడే ఈ అవకాశం, సంఘాన్ని విడిచిన తర్వాత ఈ అవకాశం లేనే లేదన్నమాట. ఈ సత్క్రియలు తీర్పు దినమునాడు మన అక్కరకు ఉపయోగపడతాయి అన్నమాట. సత్క్రియలు లేకుండా పోతే తీర్పు నుండి మనల్ని రక్షించేటువంటి వారు ఎవ్వరు లేరు. నీవు గనక తీర్పుకు అనుకూలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే, అనగా దేవుని నామమున నీ తండ్రి అయిన దేవుని నామమున నీవు గనక సంఘంలో ప్రేమను చూపించి ఉంటే తీర్పు దినమునాడు ఆ ప్రేమ నిన్ను ఆదుకుంటుందన్నమాట. ఇక్కడ నీవు ప్రేమను చూపించడం కాదు, నీ దేవుని నామమున నీ తండ్రి నామమున ప్రేమను చూపించడం అన్నమాట. నీవు గనక ప్రేమ చూపిస్తే ఏమాత్రం అది రైట్ కాదు. నీ తండ్రి నామమున ప్రేమ చూపించడం. నీ ప్రభువు నామమున ప్రేమను చూపించి సువార్తను ప్రకటించు. కనుక ఇక్కడ నీ తండ్రి నామమున నీవు ప్రేమను చూపిస్తే
దాని వలన వచ్చే ఘనత ఎవరికి? నన్ను నీ తండ్రి నామమున సంఘములో ప్రేమను చూపిస్తే దాని వలన వచ్చే ఘనత, దాని వలన వచ్చే గౌరవము, దాని వలన వచ్చే మహిమ, దాని వలన వచ్చే కీర్తి ఎవరికి? తండ్రి అని దేవునికి అన్నమాట. నీ తండ్రి నామమున ప్రేమను చూపించకుండా నీవు నీ ఇష్టంగా నువ్వు ప్రేమను చూపిస్తే దీని వలన గౌరవాన్ని, ఘనతను, మహిమను, కీర్తిని అర్జించాలని కోరుకునేది ఎవరు? ఎవరు కోరుకుంటారు నాయన? తండ్రి నామమున ప్రేమ చూపించాం. ఘనత ఎవరికి? గౌరవం ఎవరికి? మహిమ ఎవరికి? కీర్తి ఎవరికి? తండ్రి అయిన దేవుడు. అలా కాకుండా ఆయన నామాన్ని చూపించుకుంటే మన స్వయిష్టంగా ఎవరికో ప్రేమను చూపించడం. దీని వలన వచ్చే గౌరవము, ఘనత, మహిమ, కీర్తి ఎవరికి? ఎవరు కోరుకుంటారు కదా? ఇప్పుడు తండ్రిని గణపరుస్తామా? మనల్ని మనం గణపరుచుకుంటాము. అక్కడేం జరుగుతుంది నాయనా? అది అట్టుపోని అది పక్కన పెడితే మనల్ని మనం గౌరవించుకొని ఆయన్ని గౌరవించకపోవడం పక్కన పెడితే మన గౌరవం, మనం గౌరవాన్ని పొందడం, మనం ప్రేమ చూపించి మనం గౌరవాన్ని పొంది కదా, మనం మహిమను పొంది, మనం కీర్తిని పొంది, మనం ఘనతను పొందితే మనం ఏమవుతాము? అది మనల్ని పాడు చేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అది మనల్ని పాడు చేస్తుంది. ఎలా పాడు చేస్తుంది? ఎవరినైనా నువ్వు లోపరుచుకుంటావు నాయన. ఇవి చేయడం వల్ల లోపరుచుకుంటారు అన్నమాట. లోపరుచుకుంటే వాళ్ళు నీకు అనుకూలంగా మాట్లాడాలి, లోపరుచుకుంటే వాళ్ళు నీకు అనుకూలంగా క్రియలు చేయాలన్నమాట. యేసు ప్రభువుని అనుసరించేది ఉండదు, దేవుని అనుసరించేది ఉండదు, నిన్ను అనుసరిస్తే తిరుగుతారనమాట. సంఘాలు చూడండి ఆయన, కొన్ని సంఘాల్లో యేసు ప్రభువుని అనుసరించరు. ఆ పాస్టర్ ఉంటాడు, ఆయన అనుసరించుకుంటా తిరుగుతుంటారు అన్నమాట జనాలు. కాబట్టి ఇక్కడ దేవుని నామమున ప్రేమను చూపించడం సంఘములు అనగా అనేక సత్క్రియలను ఆయన నామమున చేయడం. అలాగే సువార్తను క్రీస్తు నామమున ప్రకటించడం. క్రీస్తు నామమున సువార్తను ప్రకటిస్తే సక్సెస్ఫుల్ అయిన ఆయనకు ఘనత, గౌరవము, కీర్తి యేసు ప్రభువుకి. అలా కాకుండా మనంతటా మనం సువార్తను ప్రకటించాలంటే ఎవరికి సాధ్యమైనది? అది సాధ్యమే కాదన్నమాట. అందువలన క్రీస్తు నామమున మనం సువార్తను ప్రకటించవలసి ఉంది. దేవుని నామమున సంఘములో ప్రేమను చూపించవలసి ఉంది. ఇవన్నీ ఎందుకు చేయాలి? మనము తీర్పులో రక్షణ పొందడానికి చేయాలన్నమాట. పాప మరణం అనేది ఆత్మకు ఎంత అపాయకరమో తీర్పు కూడా మన ఆత్మలకు అంతే అపాయకరం అన్నమాట. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభముకు కాలం వచ్చిన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని అంటాడు పేతురు. కనుక ఒకసారి రక్షణ పొందినటువంటి వారు మళ్ళీ తీర్పులో రక్షణ పొందవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. తీర్పులో నిన్ను నీవు రక్షించుకోవాలి, ఎవరో రక్షించరు నాయన. తీర్పులో నిన్ను ఎవరు రక్షించరు. ఇక్కడ బాప్తిస్మంలో కూడా నీవు రక్షింపబడడానికి దేవుడు సహాయం, క్రీస్తు సహాయం చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయం చేస్తారు. కానీ నీవు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం లేకుండా పోయి క్రీస్తు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచకుండా కనుక వచ్చేస్తే వాళ్ళు ఎవరు సహాయం చేయరన్నమాట. ఇవి రెండు జరిగితేనే బాప్తిస్మంలో వాళ్ళు సహాయం చేస్తారు. అలాగే తీర్పులో సహాయం చేసేది ఎవరు? యేసు ప్రభువు సహాయం చేస్తాడు. ఆయన తనంతట తాను వచ్చి సహాయం చేయడు అనమాట. నీవు ఎలా సిద్ధపడి వెళ్ళాలాడా అక్కడికి? నీవు రక్షణకరమైన స్థితిలో నుండి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలా? తీర్పులోనికి రక్షణకరమైన స్థితి కలిగి అక్కడికి వెళ్ళాలి. నీవు రక్షణకరమైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? దేవుని నామమునందు
ప్రేమ చూపించాలి సంఘం. ద్వేషాన్ని చూపించడం కాదు, కోపమును చూపించడం కాదు. దేవుని నామమున, నీ తండ్రి అయిన దేవుని నామమున ప్రేమను చూపించడం. ప్రేమ చూపించడం అంటే ఏంది నాయన? ప్రేమ చూపించడం అంటే ప్రేమను చూపించడం అంటే ప్రేమ చూపించడం అంటే ముఖ్యంగా ప్రేమ చూపించడం అంటే క్షమించడం, ప్రేమ చూపించడం కదా. క్షమించడం అనేది ప్రేమ చూపించడం. కనికరించడం అనేది ప్రేమను చూపించడం. దయ చూపించడం అనేది ప్రేమను చూపించడం. కనుక ఇవి ప్రేమను చూపించడం. నీవెవరినైనా సంఘంలో క్షమించి ఉన్నావా లేదా? నీవు క్షమిస్తే నీవు ప్రేమను చూపించిన వాడు, నీవు క్షమించకపోతే నీవు ప్రేమను చూపించిన వాడు కానే కాదన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన క్రీస్తు యేసు చెప్పిన ఈ మాటలు చూడండి. 14వ వచనంలో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కనుక ఇక్కడ సంఘములో నీవెవరినైనా నీ ఎడల తప్పిదము చేసినటువంటి వారిని నీవు క్షమించి ఉంటే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇక క్షమించడం అనేది అది ఏంది? ఎలాంటి స్వభావం అది? ప్రేమ కలిగిన స్వభావం. అది క్షమించడం అనేది ప్రేమ కలిగిన స్వభావం. ఇది ఎవరి నామాన్ని చూపించాలి? దేవుని నామమున. ఎవరైనా క్షమాపణ అడిగినారా? క్షమాపణ అడిగితేనే క్షమించాలి. క్షమాపణ అడగకపోతే క్షమించరాదు అన్నమాట. ఇది కూడా అవుతుంది. నేను క్షమాపణ అడిగితేనే క్షమించాలి, క్షమాపణ అడగకపోతే అవసరం క్షమించాల్సిన అవసరం. అందువల్ల ప్రభు అంటాడు, నీ సహోదరుడు పేతురు అడుగుతాడు, నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 మార్లు మట్టు క్షమించాలని అన్నాడు. కాదు 70 ఏళ్ల మట్టుకు క్షమించాలంట. అంటే మరణించేంత వరకు క్షమించాను అంటాడు. క్షమించడం అంటే వాడు తప్పు చేస్తే నేను క్షమించేసిన బట్టి యక్షికాలు అయ్యినప్పుడు వాడు తప్పు తెలుసుకొని వచ్చి మన దగ్గర ఏం అడగాల? క్షమాపణ అడగాలి. క్షమాపణను అడగాలి. మనం కూడా ఇక్కడ బాప్తిస్మంలో పాప క్షమాపణ నిమిత్తము కదా బాప్తిస్మంలో అనిపించలేదు. అయ్యా నా పాపాలు క్షమించు అని వెళ్ళాలను బాప్తిస్మంలోని. మనం క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తాడు. మనం క్షమాపణ అడగని నేరుగా బాప్తిస్మంలోకి పోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన క్షమించడానికి. ఎవరైనా క్షమాపణ అడిగితేనే క్షమిస్తారు, క్షమాపణ అడగకపోతే క్షమించరు. కొంతమంది క్షమాపణ అడిగినా క్షమించరు అన్నమాట. కఠినులు అనమాట వాళ్ళందరూ. మన తండ్రి దేవుడు కఠినుడు కాదు, కానీ మన ఎడల తప్పిదమ్ము చేసినటువంటి వారు ఉన్నారు కదా, వారు మన ఎడల క్షమాపణ అడిగినప్పుడు మనం వారిని క్షమించడం అనేది న్యాయం, ధర్మం అన్నమాట. కానీ ఇక్కడ ఈగో అనేది క్షమాపణ అడగరు చాలామంది. తప్పిదం చేసేస్తారు కానీ క్షమాపణ మాత్రం అడగరు. తెలుసు తప్పిదం చేసినామని తెలుసు, కానీ అడగరు. అడగని వారిని మనం ఏం చేయకూడదు? క్షమించకూడదు. దాన్ని ఎవరు చూస్తారు? ఆయన దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ఒక గవర్నమెంట్ టీచర్ ఆయన నా ఎడల తప్పిదమే చేసినాడు. ఆయన తన తప్పు తెలుసుకున్నాడు. 6 నెలల తర్వాత తప్పు తెలుసుకొని మేమిద్దరు మీట్ అయినప్పుడు, అన్నా నన్ను క్షమించు అన్నాను. అది రైట్ అన్న, నన్ను క్షమించు అన్నాను. సరే, అది రైట్. అసలు తప్పు చేసేసి క్షమాపణ అడగకపోతే ఇప్పుడు నేను క్షమించినానంటే ఇది ఓవర్ యాక్షన్ అనమాట. మనం క్షమించే అవకాశం లేదన్న. కానీ తప్పు చేసిన వాడు క్షమాపణ అడిగితే క్షమించడం. 7 మార్లు తప్పు చేసి 7 మార్లు నీ వైపు తిరిగి నన్ను క్షమించు అన్నాడు. 7 మార్లు కాదు 14 మార్లు కూడా వాడిని క్షమించడం న్యాయం అన్నమాట. అందువల్ల 70 సంవత్సరాలు ఆయుష్కాలం అంతా కూడా ఎవడైనా మన దగ్గర తప్పిదాలు చేసి మనల్ని క్షమించమని అడిగినప్పుడు క్షమించేయడం. ఈ క్షమించడం అనేది ఎవరి మనసు? ఇది అది ఎవరి నామమున క్షమించాలి? మనము
దేవుని నామమున వారిని క్షమించాలని. అక్కడ కూడా ఘనత మనది కాదు, గౌరవం మనది కాదు, మహిమ మనది కాదు, కీర్తి మనది కాదు. ఆయనకు ఆయనకు ఘనత కలిగే విధంగా, ఆయనకు గౌరవం కలిగే విధంగా ఆయన నామమున క్షమించారు. క్షమించడం అనేది ప్రేమను చూపించడం అన్నమాట. అలాగనే ఈ లేఖనాన్ని చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు శరీరమునకు సంబంధించినటువంటి అవసరతలను, న్యాయమైన అవసరతలను తీర్చడం కూడా ప్రేమ చూపించడం అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూడండి, 36వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చేసినారు వాళ్ళు? ప్రేమతో. అంటే దేవుని నామమును చూపిన ప్రేమ అన్నమాట. ఈ ప్రేమను ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనము? దేవుని దగ్గరే నేర్చుకోవాలి ప్రేమ. దేవుడు మహాప్రేమ కలిగిన వ్యక్తి. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమను అక్కడ చూడగలుగుతాం మనం. నిజంగా దేవుని యొక్క ప్రేమ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమను మనం స్పష్టంగా చూడగలం అన్నమాట. 45వ వచనం, 46వ వచనం. 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. నేనైనా దేవుని ప్రేమ ఎలా ఉందేడా? ఆయన మంచివారిని చెడ్డవారిని చూడడం వల్ల. కాబట్టి మంచివారికే వర్షాన్ని కురిపించి మంచివారికి సూర్యుని ఉదయింపజేస్తే చెడ్డవారి పరిస్థితి ఏందేడా? వాళ్ళు ఈ లోకంలో బ్రతకజాలరు, బ్రతకలేరు అన్నమాట, బ్రతకరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. కానీ సూర్యుని ఉదయింపజేయడము, వర్షమును కురిపించడము మానవుల పట్ల దేవుడు చూపిస్తూ ఉన్న ప్రేమ. ఈ ప్రేమ ఎవరెవరి మీద చూపిస్తున్నాడు ఆయన? మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ప్రేమ చూపిస్తున్నాడు. సేమ్ దేవుని ప్రేమను కలిగిన మనం కూడా ఏం చేయాలా? మంచివారిని ప్రేమించాలి, చెడ్డవారిని ప్రేమించాలి, నీతిమంతులను ప్రేమించాలి, అనీతిమంతులను కూడా మనం ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. అందువలన తెస్సలోనిలకు రాసిన పత్రికలో పౌలు ఆ సంఘాన్ని గురించి ఏమన్నాడు? మీరు ప్రేమించడానికి ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరు దేవుని వద్దనే నేర్చుకున్నారు మీరు. కనుక మనలో ఎవరైనా దేవుని వద్ద ప్రేమను నేర్చుకుంటే మన సంఘంలో మంచివారిని ప్రేమిస్తాము, చెడ్డవారిని ప్రేమిస్తాము, నీతిమంతులను ప్రేమిస్తాము, అనీతిమంతులను కూడా ప్రేమిస్తాము. ఇది దేవుని ప్రేమ. నాకు నచ్చిన వారినే ప్రేమిస్తా, నాకు ఇష్టం వచ్చిన వారికే మేలు చేస్తానంటే ఇది దేవుని ప్రేమ కాదు, అది నీ ప్రేమ. ప్రభు అంటాడు 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. కనుక ఇక్కడ సహజంగా మనుషులు ప్రేమించే వారినే ప్రేమిస్తారు. ఇది మనుషుల యొక్క తత్వం అన్నమాట. దేవుని తత్వం అది కాదు. దేవుని ప్రేమ, ఆయన మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు. నీతిమంతులను అనీతిమంతులను ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు. అది దేవుని యొక్క తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్, అంతే అన్నమాట. కనుక నీవు దేవుని యొక్క క్యారెక్టర్ని కలిగి ఉండి నీవు సంఘములో మంచివారిని ప్రేమించు, చెడ్డవారిని ప్రేమించు, నీతిమంతులను ప్రేమించు, అనీతిమంతులను కూడా ప్రేమించాలి. ఇది ఎవరి నామాన చూపించే ప్రేమ? దేవుని నామమున చూపించేటువంటి ప్రేమ అన్నమాట. కనుక సంఘములో దేవుని నామమును బట్టి ప్రేమను మనం చూపించాలి.
ఈ ప్రేమను మనం చూపించడం వలన ఏం జరుగుతుంది నాయన? ప్రేమను చూపించడం వల్ల ఏం జరుగుతుంది? హెబ్రీ 6వ అధ్యాయం, హెబ్రీ 6వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఎవరికి ఈ సంగతులు వ్రాసినారో వారందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళందరూ రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారనమాట. ఎలా రక్షణకరమైన స్థితిలో వారు ఉండగలుగుతూ ఉన్నారంటే 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండ్ర చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఏం చేసినారు వీళ్ళు? ఉపచారం చేసిన. ఉపచారం అంటే ఏదైనా ఉపచారం ఉంది, అపచారం కూడా ఉందన్నమాట. ఉపచారం అంటే ఏంది? ఉపచారం నాయన. ఉపచారం చేయడం అనమాట. మీరు చెప్పేదంతా రైటే, దగ్గర రైట్లే అనమాట. ఆయన కూడా ఉపచారం అంటే ఏంది? నీ ద్వారా ఫలానా మేలు పొందడానికి అతడైన ఆమెను యోగ్యులనుకో, దాన్ని నీవు చేయడం ఉపచారం అన్నమాట. నీ ద్వారా సంఘంలోని వ్యక్తులు ఫలానా మేలును పొందగలిగే అర్హత కలిగి ఉన్న నీవు దాన్ని చేయకపోవడం ఏంది? అపచారం అన్నమాట. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మానసికంగా ఒక సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. మానసికమైన సిద్ధపాటు ఎందుకంటే నా ద్వారా నా సహోదరులైన ఒక మేలు పొందదగిన అవకాశం వచ్చినప్పుడు నేనేం చేయడానికి సిద్ధంగా ఉండాలి? ఉపచారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉపచారం అంటే ఏది? నేను మళ్ళీ చెప్తున్నాను. ఉపచారం అంటే ఏంది? నీ దగ్గర ఏదైనా నీ సహోదరులైన ఒక మేలు పొందడానికి వాళ్ళు యోగ్యులైతే అప్పుడు నువ్వేం చేయడం? దాన్ని ఉపచారం చేయడం అన్నమాట. అది ఎవరి నామంలో చేయడం? అది దేవుని నామమును చేయడం. నీ ఇష్టం నువ్వు చేసేయడం కాదు. నేను నీవు చేసే నీవు చూపించే ఏ ప్రేమ క్రియ అయినా ఎవరి నామమును చూపించాలి? దాన్ని దేవుని నామమును చూపించాలి. నీవు దేవుని నామమున ప్రేమను చూపించకుండా నీ స్వయాన ప్రేమను చూపిస్తే దేవుని ఏం చేసినావు? దేవుని పక్కకు నెట్టేసినావు. దేవుని పక్కకు నెట్టడం వలన నీవు చేసిన ఆ కార్యం ఉంది, ఆ కార్యాన్ని బట్టి నీకు మేలు జరగదు అన్నమాట, నాకు కూడా మేలు జరగదు. ఎందుకంటే మనము స్వయాన మనం ఒక కార్యం చేస్తే వారిని మనం లోపరుచుకుంటాం, వారు మనకు అనుకూలంగా మాట్లాడాలనుకుంటాం, వారు మనకు అనుకూలమైన క్రియలు చేయాలని అనుకుంటాం అన్నమాట. నీవు స్వయాన వారికి ఒక ఉపచారం చేస్తే వారు నీ మాటలు వింటారు, నువ్వు చెప్పిన వాటిని చేస్తారు, నీ పక్షాన ఉంటారు అన్నమాట. సంఘంలో కూడా చూడండి, నేను మనుషులు ఎలా ఉండాలంటే సంఘంలో ఉన్నవారు దేవుని పక్షాన ఉండాలి, క్రీస్తు పక్షాన ఉండాలని భావించడం వల్ల వాళ్ళు మా పక్షాన ఉండాలి, వీళ్ళు మా పక్షాన ఉండాలని ఇట్లా మనుషులు తమ పక్షాన చేసుకోవడానికి మనుషులు ప్రయాసపడుతూ ఉన్నారన్నమాట. దేవుని పక్షముగా ఉండవలసిన మనుషులను, సంఘస్థులను తమ పక్షంగా చేసుకునేటువంటి వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారన్నమాట. అది సక్సెస్ఫుల్ కాదు. అది ఎవరిని అవమానపరిచినట్లు? దేవుణ్ణి అవమానపరిచినాడు. దేవుడు కన్నాడు, యేసు ప్రభు కొన్నాడు. ఆయన కన్నవాళ్ళని, ఈయన కొన్నవాడిని నీ పక్షం నువ్వు చేసుకుంటే నా పక్షంగా నేను చేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకునే అవకాశం ఉండదు అన్నమాట. చూస్తూ ఉండరు. ఆయన కన్నవాళ్ళని మన పక్షాన్ని చేసుకుంటే, ఈయన కొన్నవాళ్ళని మన పక్షాన్ని చేసుకుంటే వాళ్ళు చూస్తూ గమ్మున ఉంటారు అన్నమాట, సమయాన్ని చూస్తుంటారు అన్నమాట. అందువలన సంఘంలో ఉన్న వారిని మన పక్షమున చేసుకోవాలనే ఆలోచన అస్సలు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మనం చూపించే ఏ ప్రేమైనా ఎవరి నామాన్ని చూపించాలి? దేవుని నామమున ప్రేమను చూపించాలి. మనం ప్రకటించే సువార్త ఎవరి నామమున ప్రకటించాలి? క్రీస్తు నామమున ప్రకటించాలని. అప్పుడు మనం చూపించినటువంటి ప్రేమకు ఒక ఫలితం అనేది,
ఆ ఫలితం ఏంటంటే దేవుని నామమున ప్రేమ చూపిస్తే నా వ్యక్తిత్వంలోనికి క్రీస్తు మహిమ వస్తుంది. క్రీస్తు నామమున సువార్తను ప్రకటిస్తే నా వ్యక్తిత్వంలోనికి క్రీస్తు మహిమ వస్తుంది. నా అంతటి నేను ప్రేమను చూపిస్తే నా వ్యక్తిత్వంలోనికి సాతానుడు వచ్చేస్తాడు. నా అంతటి నేను సువార్తను ప్రకటించాలంటే సాతానుడు వచ్చి నాలో కూర్చుంటాడు అన్నమాట. నా వ్యక్తిత్వం పాడైపోతుంది. ఇలా అనేకులు పాడైపోయినారు. అందువలన సంఘములో దేవుని నామమును బట్టి ప్రేమను చూపించాలి. ఈ ప్రేమను ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనము దేవుని దగ్గరనే నేర్చేసుకోవాలన్నమాట. కనుక దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మంచివారు చెడ్డవారు ఎక్కడుండాలి? సంఘంలో ఉండాలి. నీతిమంతులు అనీతిమంతులు ఎక్కడుండాలి? సంఘంలోనే ఉండాలి. అందువల్ల మనం ఈ లేఖనం చాలాసార్లు చదువుతుంటాం కదా. ప్రకటన చివరి అధ్యాయం. ఈ చివరి అధ్యాయంలో ఈ చెప్పిన ఈ మాటలు చూడండి. 10-11 వచనాలు. 22వ అధ్యాయం 10-11 వచనాలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకొను అన్యాయమే చేయనిమ్ము. కానీ అన్యాయం చేసేవాళ్ళు ఎక్కడ ఉండాలా? అంటే అన్యాయస్తులు ఉండాలి. అలాగే న్యాయస్తులు కూడా సంఘంలో ఉండాలి. అపవిత్రుడైన వాడు ఇంకొన అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అపవిత్రులు ఉండాలి, పవిత్రులు కూడా సంఘంలో ఉండాలి. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి అన్యాయం చేసేవాళ్ళు, అపవిత్రులు, నీతిమంతులు, పరిశుద్ధులు వాళ్ళందరూ సంఘంలో అట్నే ఉండని అంటాడు. వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఎవరినైనా మన సంఘంలో కూడా ఎవరు ఉండాలి? ఈడ వాళ్ళు ఉండాలని మనం కోరుకోవాలి. ఎవరు ఉండాలని కోరుకోవాలా? మన సంఘంలో అన్యాయస్తులు ఉండాలి, అలాగే అపవిత్రులు ఉండాలి, నీతిమంతులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. మన సంఘంలో వాళ్ళు ఉండాలి. అంటే మంచివారు ఉండాలి, చెడ్డవారు ఉండాలి, నీతిమంతులు ఉండాలి, అనీతిమంతులు కూడా మన సంఘంలో ఉండాలి. ఎందుకు ఉండాలి వాళ్ళు? వారు ఎందుకు ఉండాలి నాయన? మనం ఛేదరించుకోవడానికా? కాదు. దేవుని ప్రేమను వారి మీద చూపించడానికి. దేవుడు మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తాడు, నీతిమంతులను అనీతిమంతులను కూడా ప్రేమిస్తాడు. అలాగున సంఘంలో ఉన్న వీరిని మనం ప్రేమించడానికి వారు కావాలి మనకు. అప్పుడు మనం ఎవరి ప్రేమను చూపిస్తాం? అక్కడ దేవుని యొక్క ప్రేమను మనం చూపించగా ఎవరి రూపాన్ని సాధిస్తాం? మనము క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. దేవుని రూపాన్ని, క్రీస్తు రూపాన్ని మనం పొందుతాం అన్నమాట. దేవుని రూపాన్ని, క్రీస్తు రూపాన్ని ఈ పొందడానికి మనం ఏం చేస్తున్నాం? సంఘంలో దేవుని నామమున ప్రేమను చూపిస్తున్నాం. అనేకులకు మనం ఏం చేస్తున్నాం? ఉపచారం చేయాలన్నమాట. ఉపచారం నా ద్వారా నా సంఘములో ఉన్న వారికి ఏ అవసరమైతే తీర్చబడగలదో ఆ అవసరతను నేను తీర్చడం ఉపచారం చేయడం. నీ ద్వారా నీ సంఘంలో ఉన్నవారు ఎలాంటి ఉపకారాన్ని పొందడానికి యోగ్యులుగా ఉన్నారో ఆ ఉపకారాన్ని నీవు వాళ్ళకు చేయడం అన్నమాట. ఇందును బట్టి దేవుని యొక్క ప్రేమను మనం సంఘంలో చూపిస్తాం. ఎవరి మీద చూపిస్తున్నాం? మనము ఎవరి మీద చూపిస్తున్నాం? మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, నీతిమంతులు, అనీతిమంతులు. మనం ఈ మంచివాడు చెడ్డవాడు అని చూడడం వల్ల, నీతిమంతులు అనీతిమంతులు అని చూడడం వల్ల ఆయన లోకంలో ఉన్న వారందరినీ అలా ప్రేమిస్తూ ఉండగా నేను సంఘంలో ఉన్న వారిని 10 మందిని ఇలా ప్రేమించడము ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. అందువల్ల మొదటి శతాబ్దంలో వాళ్ళు ఏం చేసినారు? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఆయన నామమున మనం ప్రేమను చూపిస్తే ఆయన మరవడు. దేన్ని మరవడునైనా? మనం చూపించి ఈ ప్రేమను మరవడునైనా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నామమున మనం ప్రేమను చూపిస్తే ఆయన మరవడు. మన నామాన మనం ప్రేమను చూపిస్తే ఆయన జోక్యం ఏమీ లేదన్నమాట. ఆయన మనం గౌరవించాలి, గణపరచాలి.
అందువల్ల సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, పురుషులైన స్త్రీలైనా, దేవుని నామమును బట్టి సంఘములో ప్రేమను చూపించాలి, ఉపచారం చేయాలన్నమాట. ఎవరికనగా సంఘంలో మంచివారు ఉన్నా, చెడ్డవారు ఉన్నా, నీతిమంతులు ఉన్నా, అనీతిమంతులు ఉన్నా, వారి మీద ఈ ప్రేమను చూపించాలి ఖచ్చితంగా. వారిని మనం ఏమాత్రం అసహ్యించుకోకూడదు. ఆయన దయచేసి మనలో సంఘంలో ఎవరు కూడా, మనలో చెడ్డవారు ఉన్నా, అనీతిమంతులు ఉన్నా, మనం వారిని అసహ్యించుకోకూడదు. వారితో బాగానే మాట్లాడాలి మనం. ఎందుకంటే వారిని ఉంచింది ఎవరినైనా సంఘంలో, నీతిమంతుల్ని కదా, అనీతిమంతుల్ని, మంచివారిని, చెడ్డవారిని సంఘంలో ఉంచింది ఎవరు? దేవుడు కదా. నేను ఆయన అనుమతి లేకుండా వీళ్ళు సంఘంలోకి రాగలుగుతారా? లేదు కదా. ఆయన ఉంచిన ఆ చెడ్డవారే, ఆయన ఉంచిన మంచివాళ్ళు, ఆయన ఉంచిన నీతిమంతులు, ఆయన ఉంచిన అనీతిమంతులు. ఎందుకు పెట్టినాడు ఆయన? వారిని ఎందుకు పెట్టినాడు ఆయన సంఘంలో కదా? ఆయన నామమును బట్టి మనం వాళ్ళని ప్రేమించడం కోసం పెట్టినాడు. ఇది ఎంత పెద్ద ఏందినండి, ఇది బాధ్యత కదా. ఇది పెద్ద బాధ్యతను మన మీద పెట్టినాడు ఆయన. అంటే ఇది వరకు మనం ప్రేమను ఎలా చూపిస్తున్నాము? బాప్తిస్మం పొందకముందు మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించడం, మనల్ని ద్వేషించిన వారిని మనం ద్వేషించడం, మనల్ని దూషించిన వారిని మనం దూషించడం, మనకు మేలు చేసిన వారికి మనం మేలు చేయడం, మనకు కీడు చేసిన వారికి మనం కీడు చేయడం, మనకు ఉపకారం చేసిన వారికి మనం ఉపకారం చేయడం, మనకు అపకారం చేసిన వారికి మనం అపకారం చేయడం. లోకంలో జీవితాన్ని అలా అనుసరించిన మనము సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘంలో ప్రత్యక్షంగా ఎవరిని పెట్టినాడు? ఇక్కడ ఎవరిని పెట్టినాడు? చెడ్డవారిని పెట్టినాడు, అనీతిమంతులను పెట్టేసినాడు అన్నమాట. మంచివారు ఉండాలి కదా, నీతిమంతులు ఉండాలి, చెడ్డవారు ఉండాలి, అనీతిమంతులు కూడా సంఘంలో ఉండాలి. వాళ్ళని ఎందుకు పెట్టినాడు ఆయన? ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంది ఆయన, మన మీద ఎంత ప్రేమ అంటే మనము తన స్థాయిలోనికి ఎదగడానికి మన కొరకు సంఘంలో చెడ్డవారిని, అనీతిమంతులను పెట్టినాడు అన్నమాట. మనం వారిలో ఉన్న చెడును గుర్తించకూడదు, దృష్టించకూడదు అసలు. మనం వారిని ఎలా చూడాలి? వారిని ఎలా చూడాలి? మనం ఎలా దేవుని పిల్లలము, అలాగే వారిని కూడా దేవుని పిల్లలుగా మనం పరిగణించాలి. నా తండ్రి, వాళ్ళ తండ్రి కూడా ఆయనే, మేము సహోదరులము సహోదరులము. వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, నీతిమంతులు, అనీతిమంతులు, ఐ డోంట్ కేర్. నేనేం చేయాలా? నా తండ్రి నామమున నేను వారి మీద ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించే అవకాశం దొరికితే ఏం చేస్తాను? నేను ప్రేమను చూపిస్తాను. ఇందుకొరకు మానసికంగా ఒక సిద్ధపాటుని సంఘంలో మనం కలిగి ఉండాలి. కనుక సంఘంలో ఈ ఆలోచనతో మనము సంఘంలో జీవితాన్ని గడపవలసి ఉందన్నమాట. అందువలన బాప్తిస్మం పొందకముందు సువార్త, అది ఆ సువార్త ఎందుకు విశ్వాసం ఉంచినాం. అందువలన పాప మరణాల నుంచి దేవుడు ఆత్మను రక్షించినాడు బాప్తిస్మం. సంఘములోనికి వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త పట్ల విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం ఏం కావాలంటాడు పౌలు? మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ, కానైనా మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు బోధించినాను. కొరింథీ 15వ అధ్యాయం. ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. కాబట్టి సంఘములో ఏముందంటాడు ఆయన? సువార్త ఉంది అంటాడు. సువార్త అనేది బాప్తిస్మం పొందక మునుపు కాదు, అది సంఘంలో కూడా ఉందన్నమాట. సువార్త అంటే ఏంది నాయన? ఈ సందర్భంలో సువార్త అంటే ఏంది? ఈ సందర్భానికి సువార్త అంటే ఏంది నాయన? సువార్త అంటే క్రీస్తు కదా. అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. మనకి ఇక్కడ సువార్తను ఏం చేయాలి? మనము అనుసరించాలి. అంటే ఎవరిని అనుసరించాలా? క్రీస్తుని అనుసరించాలి. కాబట్టి ఆ లేఖనాన్ని చూడండి, గలతీ పత్రికలో ఒక లేఖనాన్ని మనం చూద్దాం.
6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి. ఎవరు సువార్తేడా? సువార్త అంటే క్రీస్తే. సంఘములో సువార్త అనగా క్రీస్తు అన్నమాట. సువార్తను విశ్వసించడం అంటే క్రీస్తుని విశ్వసించడం. సంఘముల విశ్వాసం అంటే క్రీస్తుని విశ్వసించడం. అది గలతీలో ఆయన చెప్పేదన్నమాట. 2వ అధ్యాయము 20వ వచనం. ఈయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించున్నాను. ఎవరి యందు విశ్వాసము? క్రీస్తునందు విశ్వాసం. అంటే సువార్త యందు విశ్వాసం. సువార్త యందు విశ్వాసం, దేవుని కుమారుని యందు విశ్వాసం అన్నమాట. క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం అంటే ఆయన ఎలా జీవించినాడు? ఆయన ఎవరికైనా అపకారం చేసినాడా? ఉపకారం చేసినాడా? ఎవరికైనా మేలు చేసినాడా? కీడు చేసినాడా? కానీ ఎవరినైనా ప్రేమించినాడా? ద్వేషించినాడా? కాబట్టి ఆయన ప్రేమ చూపించినాడు. ఎవరి మీద ప్రేమ చూపించినాడు? ఆయన తన తండ్రి అయిన దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ప్రేమ చూపించినాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన ప్రేమ చూపించినాడు. అలాగే యేసు ప్రభు సహితం ఎవరి మీద ప్రేమ చూపించినాడు? మంచివారి మీద చెడ్డవారి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ప్రేమ చూపించేది. సేమ్ క్రీస్తునందు విశ్వాసం అంటే నేను సహితం సంఘంలో ఉన్న మంచివారిని చెడ్డవారిని, నీతిమంతులను అనీతిమంతులను ఏం చేస్తాను? నేను ప్రేమిస్తాను. అది విశ్వాసం. మీ విశ్వాసం ఏం కావాలంటాడు ఈయన? అది వ్యర్థం. వ్యర్థం అంటే ఏంది నాయనడా? విశ్వాసం ఏం కావాలడా? విశ్వాసం వ్యర్థపరచాలి. వ్యర్థం కావాలి. వ్యర్థం అవడం అంటే ఏంది? కాబట్టి ఇక్కడ వ్యయపరచడు, విశ్వాసాన్ని ఖర్చు పెట్టడం అన్నమాట. నీ విశ్వాసము ఖర్చు అవ్వాలి. దేని మూలంగా ఖర్చు అవుతుంది? అది దేని మూలంగా ఖర్చు అవుతుంది? నీ సమయము, నీ బలము, నీ ధనం మూలంగా అది ఖర్చు అవుతుంది. విశ్వాసము వ్యర్థపరచబడుతుంది. అది వ్యర్థపరచబడ్డప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నీవు ప్రేమ క్రియలను చేస్తావు. ఎక్కడ? మంచివారిని చెడ్డవారిని ప్రేమించినావు, నీతిమంతులను అనీతిమంతులను ప్రేమించేసినావు. అక్కడ విశ్వాసం ఏమైంది? మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ కదా. వ్యర్థమైతే అక్కడేం జరుగుతుంది నాయన? ప్రేమను చూపించినప్పుడు సత్క్రియలు జరుగుతున్నది అనమాట. నీ సంఘంలో ఉన్న వ్యక్తులకు సత్క్రియలను చేస్తుండవు. సత్క్రియలకు మరొక పేరు ఉందన్నమాట, జీవక్రియలు అనే పేరు ఉందన్నమాట. ఈ జీవక్రియలను నీవు చేయడం వలన నీ ఆత్మకి ఏం సమకూర్చబడుతుంది? జీవాన్ని సమకూర్చుకుంటావు. ఈ సత్క్రియలు నీవు చేయడం వలన నీ ఆత్మకి ఏం సమకూర్చుకుంటున్నావు? ప్రేమ అనేటువంటి స్వభావాన్ని సమకూర్చుకుంటావు. కనుక సంఘములో ఉన్న దినములలోనే నీవు సంఘములో విశ్వాసం ఉంచి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమించినారు, నీతిమంతులను అనీతిమంతులను ప్రేమించినారు. అలాగే తండ్రి అయిన దేవుడు మంచివారిని చెడ్డవారిని ప్రేమించి నీతిమంతులను అనీతిమంతులను కూడా ప్రేమించినాడు. వారు చూపించిన ప్రేమను నేనును చూపించడానికి సంఘములో తండ్రి అయిన దేవుడు ఎవరు ఏర్పరచున్నాడు? మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా సంఘంలో ఉన్నారు. కాబట్టి నేను అందరూ మంచి వాళ్ళ దేవుని ప్రేమించేది నాయన. అందరూ మంచి వాళ్ళ దేవుని ప్రేమించేది. కాబట్టి ఇక్కడ మంచి వాళ్ళని ప్రేమించడం ప్రేమ కాదు. ఎవరిని ప్రేమిస్తే ప్రేమ? శత్రువును ప్రేమిస్తేనే ఇక్కడ ప్రేమ. నిజమైన ప్రేమ శత్రువుని ప్రేమించడం. అందువల్ల ప్రభు అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఒరిజినల్ ప్రేమ ఎక్కడ చూపిస్తాము? శత్రువులను ప్రేమించడు, చెడ్డవారిని ప్రేమించడు, అనీతిమంతులను ప్రేమించడు. ఇది దేవుని ప్రేమ అన్నమాట. కనుక నీ సంఘములో నీకెవరైనా
శత్రువులు ఉన్నారా? ఉండాలి, దానికి ఖచ్చితంగా ఉండాలి. యేసు ప్రభుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేరు. ఆయనకున్నప్పుడు మనకు కూడా ఉండాలి కదా. ఆయనకి శత్రువులు లేకపోతే మనకు లేకపోవడం అనేది రైట్. ఆయనకి శత్రువులు ఉన్నప్పుడు మనకు కూడా ఎవరు ఉండాలో? శత్రువు ఉండాలన్నమాట. మనం శత్రువుని ఏం చేయాలో? ప్రేమించాలి. కానీ ఇది చాలా కష్టం. ఇది వినడానికి మాత్రం బాగుంటుంది, కానీ అనుసరించడానికి చాలా కష్టం. కానీ అనుసరిస్తే మాత్రం మహా ఆనందం అన్నమాట. మహా ఆనందం. ఈ ఆనందానికి అవధులే లేవన్నమాట. కనుక మనకు సంఘంలో శత్రువులు ఉండాలి, అనగా చెడ్డవారు ఉండాలి, అనీతిమంతులు ఉండాలి. దేవుని నామమున వారి మీద మనం ప్రేమను చూపించాలి. ఈ ప్రేమను చూపించడం వలన క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు యొక్క మహిమను మనం పొందగా సంఘంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటాం? మనము రక్షణకరమైన స్థితిలోనే ఉన్నాం అన్నమాట. కాదనైనా రక్షణకరమైన స్థితిలోనే ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని చూడండి, ఆయన చెప్పినటువంటి మాటలు. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు సంఘం అని దేవుడు నియమించినాడు. ఎక్కడ రక్షణ పొందడము? నేను ఎక్కడ రక్షణ పొందాలో? తీర్పులో రక్షణ పొందాలన్నమాట. అలాగే రక్షణ పొందడానికి, తీర్పులో రక్షణ పొందడానికి దేవుడు ఆది నుండి ఏర్పరిచాడు. ఆది నుండి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. సంఘము తీర్పులో రక్షణ పొందాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘాన్ని ఏర్పరిచినాడు అన్నమాట. రక్షణ పొందాలి. కాబట్టి ఇక్కడ ఈయనేమంటాడు మళ్ళీ, మీరు ఇలాగున రక్షింపబడి, ఎక్కడ రక్షింపబడాలో అక్కడ రక్షింపబడి ఏం పొందాలంటాడు ఆయన? క్రీస్తు యొక్క మహిమను ఎక్కడ పొందాలో? తీర్పుగా అవతల పరలోకంలో క్రీస్తు యొక్క మహిమను పొందాలి. అందుకొరకు ఆయన రక్షణ పొందాలి, రక్షింపబడాలి అని రాసినాడు అనమాట. నెక్స్ట్ చివరిలో ఏమన్నాడు పౌలు? సువార్త వలననే మీరు రక్షణ పొందాలి. సువార్త అంటే ఏమనుకున్నాం మనము? క్రీస్తు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంది? అక్కడ ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమించినాడు. ఆయన పాపుల కొరకే కదా ప్రాణం పెట్టినాడు, అంటే పాపులను ప్రేమించినాడు. అలాగున సంఘములో ఉన్నటువంటి చెడ్డవారు, అనీతిమంతులు సంఘంలో ఉండాలి. అలాంటి వ్యక్తులను సంఘంలో మనం ఏం చేయాలి? వారి పట్ల దేవుని నామమున ప్రేమ చూపించాలన్నమాట. దేవుని నామమున ప్రేమను చూపించాలి సంఘంలోని వ్యక్తుల పట్ల. అప్పుడు సువార్త వలన మనం ఏం పొందుతాము? రక్షణ. ఎక్కడ పొందుతాం ఈ రక్షణ? ఎక్కడ పొందుతాం నాయన? మళ్ళీ తీర్పులోని రక్షణ అన్నమాట. కనుక రక్షణ పొందినటువంటి వ్యక్తులు సంఘంలోకి వచ్చిన తర్వాత, చేర్చబడిన తర్వాత, సంఘంలో ఉన్నవారు తీర్పులో రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందడానికి ఈ సంఘంలో ఈ జీవితాన్ని గడపాలి. ఎలా గడపాలి అంటే దేవుని నామమును బట్టి ప్రేమను చూపించడం. క్రీస్తు నామమును బట్టి ప్రేమను చూపించి సంఘంలో క్రీస్తు నామమును బట్టి సువార్తను ప్రకటించడం అన్నమాట. క్రీస్తు నామము సువార్తను ప్రకటించడం. ఈ కార్యక్రమాలను సంఘంలో మనం నిరంతరం చేయాలన్నమాట. మరణించేంత వరకు ఈ కార్యక్రమాలు మనం చేయాలి. కనుక ఇక్కడ మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక సేవకుడు బాప్తిస్మం ఇస్తాడు, రక్షణ పొందినారు వాడు, కానీ ఆయన ఇక్కడికి ఆగిపోతాడు. ఆయన సేవకుడు ఎక్కడికి ఆగిపోతాడు? ఇక్కడికి ఆపేస్తాడు. వర్క్ అంతా ఇక్కడ ఆగిపోద్ది అనమాట. ఇక్కడికి ఆగిపోద్దాం అనేవారు. నేను ఒకరికి బాప్తిస్మం ఇచ్చినాను కదా, వారు రక్షణ పొందినారు, వాళ్ళు పరలోకం వెళ్ళిపోయినారు. ఈ కథలే చెప్పుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నాయన? ఒక సంఘంలో రక్షణ పొందినావా అని అడుగుతున్నారు. ఒక సేవకుడు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ పొందినారు, అక్కడికి తన పని అయిపోయినట్టుగా భావిస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ రక్షణ పడాలో?
తీర్పులో రక్షణ పొందాలి నాయన. అక్కడ రక్షణ పొందడానికి బాప్తిస్మములో సహాయపడ్డాడు సేవకుడు. వాడు ఇక్కడ పని చేయాలన్నమాట, సంఘంలో పని చేయాలి. ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తి చేత దేవుని నామమును బట్టి ఈ రక్షణ పొందినవాడు ప్రేమ చూపించాలి. పురుషులైన స్త్రీలైన దేవుని నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి ఆ రక్షణ పొందిన వారు సువార్తను ప్రకటించాలి. క్రీస్తు నామమును సువార్తను ప్రకటించాలి. ఈ రక్షణ పొందిన వారు దేవుని నామమును బట్టి ప్రేమ చూపించడము, క్రీస్తు నామమును బట్టి సంఘంలో ప్రేమ చూపించడము, క్రీస్తు నామమును బట్టి సువార్తను ప్రకటించడం, ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో చేయడం వలన సంఘములో ఉన్నప్పుడే వారు రక్షణకరమైనటువంటి స్థితిలోనే ఉంటారన్నమాట. హెబ్రీ 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, సహోదరులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని మేము రూఢిగా నమ్ముతా ఉన్నాం. వాళ్ళు రక్షణకరమైన స్థితిలో ఎందువలన? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేస్తుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కావడని అంటాడు. కనుక మొదటి శతాబ్దంలో ఏం జరిగింది అంటే, దేవుని నామమును బట్టి వారు ప్రేమను చూపించినందున రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారన్నమాట. కనుక సంఘంలో ఉన్న వారందరూ కూడా రక్షణకరమైన స్థితిలో మనం ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. అందువలన సంఘములోనికి వచ్చిన తర్వాత తీర్పును దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తీర్పును దృష్టిలో పెట్టుకోవాలి. నన్ను బాప్తిస్మం ఇవ్వడానికే చాలామంది చెప్తుంటారు, నేను 20 మందికి బాప్తిస్మం ఇచ్చినాను సార్, 30 మందికి బాప్తిస్మం ఇచ్చినాను సార్ అంటున్నాను. నేను ఒక సేవకుడిని అడిగిన, సార్ ఇది వరకు మీరు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చి ఉంటారని అడిగిన. 150 మందికి పైన ఇచ్చినాను సార్ అని అట్ట అన్నాడు ఆయన. ఆదివారం ఎంతమంది కలుసుకుంటారు సార్? ఎక్కడో బ్రదర్ ఎవరు రావడం లేదు, ఒక 20 మంది వస్తారు బ్రదర్. 150 మందికి బాప్తిస్మం ఇస్తే వచ్చేది 20 మంది అయితే మిగిలిన వారి యొక్క బాప్తిస్మం రైట్ అయిందా రాంగ్ అయిందా ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఆలోచన చేసినారు. అదేంది బ్రదర్ అట్టడుగుతారు మీరు అని అడిగింది. అదేంది అట్టడుగుతారు మీరు? కాబట్టి ఇక్కడ ఏంటంటే లెక్కలు అనమాట, ఇన్ని బాప్తిస్మములు ఇచ్చినాను అని లెక్క అనమాట. ఇదేంటంటే ఎట్టుందంటే ఇది ఎవరెవరు పొలంలో పోయి మనం విత్తనాలు జల్లించి వచ్చేస్తే అది మందనైనా అది మంది ఎట్టా అవుతుంది. అది ఇక్కడ మనకట్టు ఏముండాలి కానీ ఒక 5 సెంట్లు అయినా 10 సెంట్లు అయినా ఒక 20 సెంట్లు అయినా మన సొంత పొలం ఉండి అందులో విత్తనాలు జల్లుకుంటే కానీ ప్రతి ఉదయం వెళ్ళి చూడడము, ప్రతి సాయంత్రం వెళ్ళి చూడడము, దానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు మందులు పిచికారి చేసుకోవడము, కలుపు తీయడము, కానీ వాటికి ఎరువు వేయడము, వాటికి నీళ్లు కట్టడము, ఇవన్నీ చేస్తే అవన్నీ ఏమవుతుంది, అవి ఏపుగా పెరగడము, ఫలితాలు ఇచ్చినప్పుడు ఫలితాలను తెచ్చుకోవడం అన్నమాట. ఎక్కడెక్కడ జల్లేస్తే విత్తనాలు ఇచ్చే వాడికి ఇష్టం వచ్చిన దగ్గర జల్లేసి వెళ్ళిపోతే విత్తనాలు ఏమి చల్లినావు, అవి మొలిచిందా లేదా, అవి ఎదుగుతూ ఉన్నాయి లేవా, అవి ఎదగడానికి వాటికి ఏం అవసరం అని చూస్తున్నావా లేదా, ఇదేది లేదు నేను ఏది లేదన్నమాట. చాలామంది సేవకుల పని అది. బాప్తిసం ఇస్తారు వెళ్ళిపోతారు. ఆ బాప్తిసం పొందిన వాడి ముఖం కూడా మర్చిపోతారు. బాప్తిసం పొందిన వాని ముఖాన్ని కూడా మర్చిపోతారు. వానికి గుర్తుంటారు, ఫలానా ఆయన నాకు బాప్తిసం ఇచ్చింది అని అనుకుంటారు. కానీ బాప్తిస్మం ఇచ్చిన వాడు బాప్తిస్మం పొందిన వారి ముఖాన్ని కూడా మర్చిపోతారు. ముఖ పరిచయాలు కూడా ఉండవు అన్నమాట. కాబట్టి వాళ్ళు బాప్తిస్మం అయితే పొందినారు, కానీ వారు అసలు వేసిన విత్తనం మొలిచిందా లేదా, దానికి నీరు అవసరమా లేదా, ఎరువు అవసరమా లేదా, అది ఎదగాలి కదా, అది ఫలించాలి కదా అని బాప్తిస్మం ఇచ్చిన వాడు అనుకోకపోతే
ఏం జరిగినట్టు? వర్క్ ఏం జరిగినట్టాడా? ఏమి లేదు. అందువలన బాప్తిస్మమును ఎక్కడి దాకా చూస్తున్నారు సేవకులందరూ కూడా? బాప్తిస్మం ఇచ్చే వరకు చూస్తున్నారు. అక్కడికి అయిపోయింది వర్క్ అనుకుంటాను. కానీ ఇక్కడ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది నాయన? ఇది వర్క్ స్టార్ట్ కావడానికి బాప్తిస్మం ఒక మెట్టు మాత్రమే. ఒక మెట్టు మాత్రమే ఇది. ఆడు తరువాత వాళ్ళు తీర్పులో రక్షణ పొందడానికి వాళ్ళకి ఎన్ని సంగతులు నేర్పించాలి. కానీ వాళ్ళు దేవుని నామమును బట్టి ప్రేమ చూపించాలి సంఘం. ఎవరి మీద ప్రేమ చూపించడము? మంచివారి మీదన? కాదు కాదు, చెడ్డవారి మీద. నీతిమంతుల మీదన? కాదు కాదు, అనీతిమంతుల మీద ప్రేమ చూపించాలి. ఎవరి ప్రేమను చూపించాలి? దేవుని ప్రేమని, క్రీస్తు ప్రేమను చూపించాలి. క్రీస్తు నామమున సువార్తను ప్రకటించాలి. ఈ గొప్ప కార్యక్రమం వాళ్ళ చేత చేయించాలన్నమాట. ఇది ఒక సువార్తికుని యొక్క పని అన్నమాట. ఇంత గొప్ప పనిని అతడు వారి చేత చేయించడం వలన వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? రక్షణకరమైన స్థితిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. ఎందువలన? దేవుని నామమును బట్టి చూపిన ప్రేమ. నేను మీరు ఎంతమంది వేసిన మీరు ఈ సువార్త తరగతులకు నెలలో ఎంతో డబ్బును మీరు ఖర్చు పెడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఎక్కడ జరగడం ఉండదు. ఎక్కడ ఈ కార్యక్రమం జరగదు. మొన్న బుధవారం ఒక అద్భుతమైన క్లాస్ ఒకటి జరిగింది. ఇంచుమించు 10,000 రూపాయలు ఖర్చు అన్నమాట. అంత ఖర్చుని సంఘము భరించింది ఆనందంగా, చాలా ఆనందంగా భరించింది. కాబట్టి ఇక్కడ ఎవరో వచ్చి, డైరెక్టర్లు ఎవరో వచ్చి మనకిక్కడ సంఘ కార్యక్రమాలు జరిపించడం. చూడండి చూడండి, సంఘ కార్యక్రమాలు ఎవరో వచ్చి జరిపించడం. సువార్తికుల యొక్క తరగతి కూడా ఎవరో వచ్చి మనకు డబ్బులు ఖర్చు పెట్టి జరిపించడం. మీరు ఎంత ప్రయాసపడుతున్నారు, దేవుని కార్యక్రమాలు జరగడానికి ఎంత ఆపేక్షను మీరు కలిగి ఉన్నారు. మీ మట్టుకు మీరు ఎరుగుదురు, నా మట్టుకు నాకు కూడా తెలుసు అన్నమాట. అందువల్ల ఇదంతా కూడా ఎవరి నామమును చూపించే ప్రేమ ఇది? దేవుని నామమును చూపించేటువంటి ప్రేమ సంఘములో ఉందన్నమాట. ఈ ప్రేమ ఏం కావాలి నాయన? ఈ ప్రేమ విస్తరించాలన్నమాట. ఎలా విస్తరించడం? ఎలా? ఒకరిలో నుండి మరొకరికి ఈ ప్రేమ విస్తరించాలి. ఇంకొను ఎవరైనా ఈ ప్రేమను చూపించిన వారు ఎవరైనా ఉంటే, ప్రేమను చూపించే వారి ద్వారా వారు సహితము నేర్చుకుంటే, ప్రేమించడానికి నేర్చుకుంటే ప్రేమ ఏమవుతుందాడ? విస్తరిస్తుంది అన్నమాట. మనకు సంఘంలో ఎవరైనా ప్రేమను చూపించలేదని మనం వారిని ఏం చేయకూడదు? వాళ్ళ విషయంలో మనం ఇబ్బంది ఏం పడకూడదు అన్నమాట. వారు సహితము నేర్చుకుంటారేమో, ప్రేమ చూపించడానికి నేర్చుకుంటారేమో. అలా నేర్చుకోకపోతే నష్టము వారికే నష్టం. కానీ ఇక్కడ ప్రేమను చూపిస్తున్నారు చూడండి. సువార్తను ప్రకటించడానికి ప్రేమ చూపించడము, అలాగే సంఘములో సత్క్రియలను చేయడానికి ప్రేమను చూపించడము. ఈ కార్యక్రమం ద్వారా సంఘములో ఉన్న వ్యక్తులు ఏ స్థితిలో ఉంటారు? వీళ్ళు రక్షణకరమైన స్థితిలోనే ఉంటారు. దేవుని నామమున, క్రీస్తు నామమున ప్రేమను చూపించేవారు రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. ప్రేమను ఇంకను చూపించినటువంటి వారు జాగ్రత్త పడవలసి ఉంది. జాగ్రత్త పడకపోతే వారైతే రక్షణకరమైన స్థితిలో ఉండే అవకాశము లేదన్నమాట. అందువలన సంఘములో ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్న ఈ సంగతులు, ఇక్కడ జరగవలసినటువంటి ఆ కార్యక్రమాలు సంఘములో జరుగుతూ ఉన్నాయా లేవా? కానీ సంఘంలో జరుగుతూ ఉందన్నమాట. ఇందులో మనం చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. కానీ ఇంకొను మనం ఏం చేయాలా? ఇంకొను మనము ప్రోత్సహింపబడాలన్నమాట. కనుక సంఘములో మంచివారు కాదు, చెడ్డవారే. సంఘములో నీతిమంతులు కాదు, అనీతిమంతులే. వారెవరు ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? మనము మీ మనసులో ఒక లిస్ట్ వేయండి. నేను మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు, నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, ఒక లిస్ట్ వేసేయండి. నా మనసులో లిస్ట్ ఉందన్నమాట. ఆల్రెడీగా నా మనసులో అయితే లిస్ట్ ఉందన్నమాట. మీ మనసులో కూడా లిస్ట్ వేసేసుకొని ఎవరిని ప్రేమించాలి? అంతేకాదు, మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, అనీతిమంతులను.
అందరిని కలిపి ఎవరికి ఎప్పుడు మన ప్రేమను పొందడానికి వాళ్ళు అర్హులుగా ఉన్నారో, యోగ్యులుగా ఉన్నారో, అప్పుడు ఆ ప్రేమను మనం చూపించగలిగితే ఎవరి నామాన? దేవుని నామాన, క్రీస్తు నామాన ఆ ప్రేమను చూపించగలిగితే, అక్కడ నా నామమునని కాదు. నా నామమునంటే ఏమవుతుంది నాయన? అతిశయము, గర్వము, అహంకారం ఇవన్నీ కూడా చోటు చేసుకొని మన వ్యక్తిత్వం పాడైపోతుంది. దేవుని నామమున కానీ మనం ఇచ్చినాము, ఒక సహాయం చేసినాము. ఎవరి నామమున? దేవుని నామమున. ఘనత ఎవరికి? ఆయనకి. గౌరవం ఎవరికి? కీర్తి ఎవరికి? మహిమ ఎవరికి? ఆయన. ఘనత, గౌరవం, కీర్తి, మహిమ ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ద్వారా వారు ఇలాంటి ఒక ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాట్లు నేను కొనసాగడానికి నేను ఇతరులను ప్రేమించగలిగే అవకాశాన్ని నాకు ఇచ్చినారు. అందువలన ఈ ప్రేమను వారి నామాన్ని నేను చూపిస్తాను అని చూపించేస్తే అలాంటి వ్యక్తి ఏ జోన్లో ఉన్నారు నాయన? సేఫ్ జోన్లో ఉన్నారన్నమాట. సేఫ్ జోన్లో వాళ్ళు ఉన్నారన్నమాట కదా. దీన్ని అలాగే అనుకరించే జీవితం అనేది నాయన. అనేక ఒడిదుడుకులు మనకున్నాయి, అనేక కష్ట నష్టాలు మనకున్నాయి, అనేక అపాయాలు ఎదురవుతాయి, అనేక బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటిలో కూడా అపాయాలే కాదు, అనారోగ్యాలు కూడా వస్తాయి. వాటన్నిటిలో కూడా నేను ఇంతే దేవుని నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి ప్రేమ చూపిస్తాను, క్రీస్తు నామమును బట్టి సువార్తను ప్రకటిస్తాను. ఇలా మనం స్థిరపడిపోతే ఈ స్థిరత్వాన్ని చూసేది ఎవరినైనా వాళ్ళు చూస్తారన్నమాట. నీకు అవసరమైనప్పుడు వాళ్ళు సీన్లోకి వస్తారు నాయన. అసలు వాళ్ళు సీన్లోకి వస్తారు నాయన. వాళ్ళు సీన్లోకి వస్తే నీకెంత సమాధానం ఉంటుందో అంత సమాధానం ఉంటుంది. అందువలన వారి జోక్యము మన మీద రావాలన్నా, మన మీద వాళ్ళు మనల్ని మన విషయంలో జోక్యం చేసుకోవాలన్నా మనం ఏం చేయాలి నాయన? దేవుని నామాన, క్రీస్తు నామాన ఈ ప్రేమను చూపించాలి. ఎవరి మీద? అందువల్ల మనం ఏం చేయాలి? ఒక లిస్ట్ ఒకటి మనసులో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు. మనం చెప్పాల్సిన వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అనాల్సిన అవసరమే లేదన్నమాట. ఫలానా వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు కదా. మంచి వాళ్ళని ప్రేమించే అవకాశం వస్తే మంచి వాళ్ళని ప్రేమిస్తాను, చెడ్డవారిని ప్రేమించే అవకాశం వస్తే నేను వారిని ఏమాత్రం ఆశ్రయించుకోను, వారిని నేను ప్రేమిస్తాను అని మనం ప్రేమను చూపించడానికి అలవర్చుకుంటే చనిపోయేసరికి ఎంతోమంది మంచి వాళ్ళని, ఎంతోమంది చెడ్డవాళ్ళని మనం ప్రేమించవచ్చు అన్నమాట సంఘములు. అలా ప్రేమను చూపించి వారి నామమున మనం ప్రేమను చూపించినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాం? మనము రక్షణకరమైన స్థితిలోనే ఉన్నాము. మనం శరీరాలను విడిచినాము, సమాధి చేయబడింది, మన ఆత్మల పాతాళలోకానికి వెళ్ళింది. ప్రభువు రెండవ రాకడలో వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నాయన కదా? పునరుద్ధానం చెందుతాం అన్నమాట. పునరుద్ధానం చెందేటప్పుడే మనల్ని గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి. 28, 29 వచనాలలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. కాబట్టి దేవుని నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి చూపిన ప్రేమ, క్రీస్తు నామమును బట్టి సువార్తను ప్రకటించిన ఆ ప్రకటన, అవి రెండు చేయడం వలన తీర్పు పునరుద్ధానం ఎలా ఉంటుంది అంటాడు ఈయన. మేలు చేసినాం. ఈ మేలు చేసిన వారు ఎలాంటి పునరుద్ధానము? జీవ పునరుద్ధానంలోనే మనకు అర్థమైపోయింది. నా పునరుద్ధానము నాకు అర్థమైపోయింది. జీవ పునరుద్ధానం చెందిన నేను యేసు ప్రభువునకు ఏ వైపు నిలుచుకుంటాను? నేను అక్కడ అర్థమైపోయింది. నాకు అక్కడ అర్థమైపోయింది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు అంటే ఎవరినైనా కీడు చేసిన వారు. వీరు మేలు చేసిన వారు కాదు, వీళ్ళు కీడు చేసిన వారు అన్నమాట. కీడు చేసిన వారు అంటే ఎవరినైనా అది మేలు చేయలే కానీ కీడు చేసినారు. దేవుని నామమును బట్టి ప్రేమ చూపించలేదు కాబట్టి మేలు చేయలే, కీడు చేసినారు. కీడు చేయడం అంటే ఏంది? అని ఇక్కడ సంఘంలో ఎవరికైనా ఒక అవసరం ఉందనుకో, అవసరం ఉంది నాయన,
ఆ అవసరతలో మేలు చేయాలనుకొని ఒకరికి ఆలోచన ఏర్పడింది అనుకో, వారిని అడ్డగిస్తే కీడు చేయరు కదా నాయన. వారిని అడ్డగిచ్చినప్పుడు కీడు చేయడం. మంచివారికో చెడ్డవారికో మేలు చేసే ఒక అవకాశం దొరికినప్పుడు మేలు చేయాలని ఒకరు భావించినారు, వారిని అడ్డగించడం అనేది వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు కీడు చేసినారు. మేలు చేసే వారిని చేయనివి కూడా చేసినారు. వాళ్ళు ఇంకొకసారి కూడా మేలు చేస్తారు. మేలు చేసే మనసు ఉండేవాళ్ళు ఇప్పుడు అడ్డగించినా ఇంకోసారి మేలు చేస్తారు వాళ్ళు. కానీ అడ్డగించే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికీ మేలు చేయరు. చేయకపోగా మేలు చేసే వారిని కూడా ఏం చేస్తారు, అడ్డగించేస్తారు. వాళ్ళు కీడు చేసినవారు. సంఘములు తాము మేలు చేయకపోగా ఎవరైనా మేలు చేసేవారిని కూడా అడ్డగించేవాళ్ళు. కాబట్టి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానాలుగా బయటకు వస్తారన్నమాట. కాబట్టి పునరుద్ధానాన్ని బట్టి మనము రక్షణకరమైన స్థితిలో ఉన్నామని అర్థమవుతుంది, నశించిన స్థితిలో ఉన్నామని కూడా అర్థమైపోతుంది. అందువల్ల ఇక్కడ బాప్తిస్మములో దేవుడు రక్షిస్తాడు, రక్షణను దయచేస్తాడు. ఈ రక్షణ ఇక్కడికి ఆగిపోదు. ఇక్కడ కేవలము పాప మరణముల నుంచి మాత్రమే రక్షణ. ఇది మరొక రక్షణ ఉంది, పరలోకం వెళ్ళాలంటే. పరలోకం వెళ్ళడానికి ఈ రక్షణ చాలదు. ఏ రక్షణ? బాప్తిస్మములో పొందిన రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి చాలదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరొక దగ్గర రక్షణ పొందాలి. ఎక్కడ రక్షణ పొందాలి? తీర్పులో రక్షణ పొందాలి. తీర్పులో రక్షణ పొందుటకు సంఘములో ఏం చేయాలంటాడు ఆయన? దేవుని నామమును బట్టి ప్రేమ చూపించాలి, క్రీస్తు నామమును బట్టి ప్రేమ చూపించాలి. ప్రేమను ఎవరి మీద చూపించాలి? మంచివారి మీదన చెడ్డవారి మీద, మంచివారి మీద చెడ్డవారి మీద, నీతిమంతుల మీదన అనీతిమంతుల మీదన, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద. నీవు ప్రేమను చూపించే అవకాశం వచ్చినప్పుడు మంచివారినైనా చెడ్డవారినైనా నువ్వు ప్రేమ చూపిస్తే, నీతిమంతుల మీదనైనా అనీతిమంతుల మీదనైనా నువ్వు ప్రేమను చూపిస్తే దేవుని ప్రేమను నువ్వు చూపించినావు అన్నమాట. క్రీస్తు ప్రేమను చూపించినావు అన్నమాట. అలాగే నీవు సువార్తను ప్రకటించగలిగితే, సంఘానికి వెలుపల వారి ఉన్న వ్యక్తులకు సువార్తను ప్రకటించగలిగితే క్రీస్తు నామమున సువార్తను ప్రకటించడం, క్రీస్తును ప్రేమించడం. దానివలన ఎలాంటి స్థితిలో ఉంటాం మనము? రక్షణకరమైన స్థితిలోనే ఉంటాం. అందువలన సంఘంలోనికి పిలువబడినప్పుడు ఆయన ఎందుకు పిలిచినాడనే దాన్ని ఆయన చెప్పినాడు అన్నమాట. క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే ఆయన మనల్ని సంఘంగా నియమించినాడు అన్నాడు. రక్షణ పొందడానికి ఆది నుండి దేవుడు సంఘాన్ని ఏర్పరిచినాడు అని అన్నాడు. సంఘంలో తీర్పులో రక్షణ పొంది క్రీస్తు మహిమను పొందడానికి ఆయన సంఘంలోని పిలిచినాడు అని ఇక్కడ అన్నాడు అన్నమాట. చివరిగానే ఏమంటాడు? సువార్త వలననే మీరు రక్షణ పొందాలి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు జీవించిన జీవితాన్ని అనుసరించి ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమించినాడు, నీతిమంతులను అనీతిమంతులను ప్రేమించినాడు. ఆ క్రీస్తు ప్రేమను సంఘంలో చూపించి, క్రీస్తు ప్రేమను సువార్త ద్వారా అనుజనులకు వినిపించి, ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందాలి అనేది ఆయన ప్రకటించినాడు, బోధించినాడు. అందువలన రక్షణ అనేది బాప్తిస్మములో ఆగిపోదు. ఈ రక్షణ అనేది తిరిగి మనము తీర్పులో రక్షణ పొందడానికి, ఇక్కడ సంఘంలో సిద్ధపాటు కలగడానికి ఇక్కడ రక్షించి, బాప్తిస్మములో రక్షించి సంఘంతో చేరుస్తున్నాడు. తీర్పులో రక్షణ పొందడానికి ఇక్కడ జీవితాన్ని ఆయన బోధించాడు. అందువల్ల రక్షణ అనే దాన్ని బాప్తిస్మములో మాత్రమే మనం చూడకూడదు. ఎక్కడ దాకా చూడాలని రక్షణ అంటే తీర్పు దాకా మనం చూడాలన్నమాట. ఇలా తీర్పు దాకా మనం ఈ రక్షణను చూడగలిగితే మనమైతే బాప్తిస్మం పొందినాం. అనేకులు బాప్తిస్మం రక్షణలోనే చూస్తున్నారు అన్నమాట. రక్షణను బాప్తిస్మంలోనే చూస్తూ ఉన్నారు, దానిని తీర్పు దాకా చూడడం లేదన్నమాట. కానీ లేఖనాలు అత్యంత స్పష్టంగా తీర్పులో రక్షణ పొందడం కొరకు దేవుడు పాప మరణాల నుంచి బాప్తిస్మంలో రక్షించినాడు, సంఘంతో చేర్చినాడు. సంఘంలో చేర్చబడిన వాళ్ళు తీర్పులో రక్షణ పొందాలి అన్న సంగతులను ప్రభువు అపోస్తలుడు వారు బోధించినారు. కనుక మీరు సువార్థికులుగా రక్షణ అనే అంశమును చెప్పాలనుకున్నాం, ఈ టాపిక్ని చెప్పాలనుకున్నాం. ఎంత దూరం చెప్పాలని దీన్ని? తీర్పు దాకా దీన్ని చెప్పి ముగించాలి. ఎప్పుడు చెప్పాలా? ఒకడు బాప్తిస్మం పొందక ముందే వానికి సంగతులన్నీ కూడా వివరించాడు. నాయన రక్షణ ఇక్కడే కాదు, బాప్తిస్మంలో కాదు, నెక్స్ట్ ఎక్కడ రక్షణ పొందాలా? తీర్పులో రక్షణ పొందాలి. అక్కడ పొందడానికి సంఘంలో ఇలా దేవుని నామమున, క్రీస్తు నామమున ప్రేమ చూపించే కార్యక్రమాలు చేయాలి. దీని సమ్మతమా? ఏం చేస్తాము? బాప్తిస్మం పొందడం రైట్ అనమాట. ఇది సమ్మతం లేకపోతే బాప్తిస్మం పొందడం వ్యర్థం అన్నమాట. కొన్ని మంచి సంగతులు ఉన్నావు, థ్యాంక్స్, వెళ్ళిరా అని చెప్పి టాటా చెప్పి పంపించేసారు.
అందువలన బాప్తిస్మములో దేవుడు రక్షణను కలుగు చేస్తాడు. రక్షణ పొందిన వారిని సంఘంతో చేరుస్తాడు. సంఘంలో రక్షణకరమైన స్థితిలో సంఘంలో ఉన్న వ్యక్తులు జీవితాన్ని జీవించి తీర్పులో రక్షణ పొందారు. దయచేసి ఈ ఆలోచనలు చూడండి, ఆలోచన చేయండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు దేవుడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో దేవుడు మరి ఏ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారో మనం చూద్దాం అన్నమాట. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయినటువంటి మా నాయన, ఈ దినములోనూ మీ మహాకనికరాన్ని బట్టి సజీవులముగా మమ్మల్ని మీ సముఖములోనికి చేర్చి సంఘములో సువార్తను ఎలా ప్రకటించాలనో ఆ సంగతులను ఈ దినములోనూ మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, బాప్తిస్మం అనే కార్యక్రమంలో మా ఆత్మలను పాప మరణాల నుంచి రక్షించినటువంటి మీరు మా ఆత్మలు తీర్పులో రక్షణ పొందడానికి రక్షణకరమైన స్థితిలో నేడు మమ్మల్ని మీరు ఉంచినందుకు కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఈ రక్షణకరమైన స్థితిలో కొనసాగులాగున మీ నామమును బట్టి ప్రేమను చూపించి ఉపకారములను చేసి, ప్రభువు నామమును బట్టి ఉపకారములను చేసి, ప్రభువు నామమును బట్టి అనేకులకు సువార్తను ప్రకటించి రక్షణకరమైన స్థితిలో మేము కొనసాగులాగున మరింత కనికరాన్ని మాకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అంతగా సంఘములో మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, అనీతిమంతులను కూడా మేము ప్రేమించులాగున మీకున్న మనస్సును, ప్రభువుకున్న మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మీ మనస్సును కలిగిన వారమై సంఘములో ప్రేమను చూపించి సత్క్రియలను చేసి సంపూర్ణ క్రియలను చేసి ప్రభువు యొక్క మహిమను మేము పొందినట్లుగా తీర్పును అనుకూలపరుచుకునే విధంగా రక్షణకరమైన స్థితిలో మేము ముందుటకు మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన, మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. తండ్రి, సంఘములో సువార్థికులను, బోధకులను మీరే తయారు చేయుదురని మీ సముఖంలో ప్రార్థిస్తున్నాము నాయన. సంఘములో సువార్థికులు అత్యంత అవసరమై ఉన్నారు తండ్రి. బోధకులు కూడా సంఘములో అత్యంత అవసరమై ఉన్నారు నాయన. క్రీస్తు మాత్రమే మా బోధకుడు, కానీ సంఘంలో మేము క్రీస్తు బోధను బోధించే స్థాయిని అందుకోవడానికి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే స్థాయిని అందుకోవడానికి సంఘంలో ఉన్న బిడ్డలను కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఈ సంఘము విస్తరించడానికి, ఈ సంఘంలో మీ కుమారులు అనేకులు క్రీస్తు లాంటి కుమారులు తయారు కావడానికి మీ చిత్తము, మీ సంకల్పం ఈ సంఘంలో నెరవేర్చబడడానికి మేమందరం కూడా మీ ఉద్దేశానుసారంగా జీవితాన్ని గడిపి మీకు మహిమను, ఘనతను కలుగజేయడానికి వీలుగా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించమని, కనికరించమని తండ్రి, తిరుగు ప్రయాణంలో బిడ్డలు ఉండగా క్షేమకరంగా వారి వారి గృహములకు బిడ్డలను చేర్చగలరని కూడా వేడుకుంటూ ఉన్నాం. మీ చిత్తాన్ని బట్టి, మీ కనికరాన్ని బట్టి తిరిగి మీ సముఖంలోకి మేము చేరువచ్చులాగున మరింత కృపను మాకు చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.